ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు పాస్టర్ గారు. వందనాలమ్మా. అందరికీ వందనాలు పాస్టర్ గారు. వందనాలు. ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మీరు ఈ 66 పుస్తకాల్లో పాత నిబంధనల నుంచి స్టార్ట్ చేయబడింది. ఇప్పటి వరకు కూడా మీరు జాయిన్ అయ్యి ప్రతి ఒక్క పుస్తకాన్ని సార్ ద్వారా ఏ సార్ అయితే వచ్చి ఆ పుస్తకాన్ని గురించి చెప్తున్నారో వాటన్నిటిని గురించి కూడా మీరు చాలా చక్కగా తెలుసుకుంటున్నారు, నేర్చుకుంటున్నారని నేను భావిస్తున్నాను. అదేవిధంగా అదే క్రమంలో ఈరోజు మనము యెషయా గ్రంథాన్ని కూడా ధ్యానం చేద్దాం. ఏదైనా ఒక పుస్తకాన్ని మనం నేర్చుకుంటున్నామంటే ఒక్కొక్క పుస్తకం బహుశా మీకు తెలిసే ఉంటుంది. అది ఒక సెమిస్టర్కి సరిపోయే పుస్తకం, అంటే సుమారు 3 నెలలు 4 నెలలు చెప్పబడే పుస్తకం మీరు పెట్టినవన్నీ కూడా. అవునా? హలో, ఉన్నారా లైన్లో? అవును సార్. అవును సార్. అయితే మనము ఎంత టైంలో, చాలా తక్కువ టైంలో, అంటే 2 గంటలు లేదంటే 4 గంటలు 6 గంటలు ఆ టైంలోనే మనం పుస్తకాన్ని ముగించాల్సి వస్తుంది. కాబట్టి పూర్తిగా అంటే మనం నేర్చుకోలేము. ఒక మార్గాన్ని మనం చూపిస్తున్నారు సారులు. అంటే ఆ పుస్తకం గురించి మనం ఎట్లా తెలుసుకోవాలి, ఏ విధంగా నేర్చుకోవాలి, పుస్తకం యొక్క పూర్వపరాలు, ఈ విధంగా అన్నీ కూడా మనం నేర్చుకోవటం జరుగుతుంది. ఈరోజు మనం నేర్చుకునే పుస్తకం ఏంటంటే యెషయా గ్రంథం. ఈ యెషయా గ్రంథాన్ని ప్రవక్త అయిన యెషయా రాసినాడు. అదేవిధంగా ఈ యొక్క పుస్తకంలోని ముఖ్య అంశం ఏంటంటే రక్షణ. యెషయా ఇప్పుడు క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల పూర్వం ప్రవచించిన ప్రవక్త. అయితే ఆయన ఈ రక్షణ అనే అంశాన్ని తెలియజేయటం అనేది దేవుని యొక్క అనాది కాల ప్రణాళిక. కాబట్టి ఆయన్ని రక్షణ ప్రవక్త లేదంటే నూతన నిబంధన రక్షణ ప్రవక్త అని కూడా అంటారు. సువార్త అంటే ఇప్పుడు మనకి సువార్త తెలియజేయబడుతుంది, కానీ ఆయన ఇప్పుడు క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల పూర్వమే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రవచించినాడు. ఈ యొక్క యెషయా గ్రంథంలో మూల పదం వచ్చే వారికి దేవుని ప్రజలు సమకూర్చబోట, రక్షణ గురించిన వాగ్దానం. దేవుని ప్రజలు సమకూర్చబోట లేదంటే రక్షణ గురించిన వాగ్దానాలు ఈ యొక్క యెషయా గ్రంథంలో ఉన్నాయి. ఈ యొక్క యెషయా గ్రంథం గురించి చూస్తే యెషయా గ్రంథము 66 అధ్యాయాలు కలిగిన పెద్ద పుస్తకం. చాలా అంటే కీర్తన గ్రంథము మొట్టమొదటిగా పెద్ద పుస్తకాల్లోకెల్లా పెద్దది కీర్తన గ్రంథం. దాని తర్వాత యెషయా గ్రంథం 2వ పెద్ద పుస్తకంగా చెప్పబడుతుంది. ఈ యెషయా గ్రంథానికి మరొక పేరు కూడా ఉంది, మినీ బైబిల్ అని అంటారు, అంటే చిన్న బైబిల్. బైబిల్లో 66 గ్రంథాలు ఏ విధంగా ఉన్నాయో యెషయా గ్రంథంలో కూడా 66 అధ్యాయాలు ఉన్నాయి. అందువలన ఈ యెషయా గ్రంథాన్ని ఏమంటారంటే మినీ బైబిల్ అనే అవకాశం కూడా ఉంది. మనకి తెలుసు బైబిల్లో 2 భాగాలు, మొదటిది పాత నిబంధన గ్రంథము, రెండవది క్రొత్త నిబంధన గ్రంథం. పాత నిబంధనలో 39 అధ్యాయాలు ఎలాగున్నాయో అదే విధంగా దీంట్లో 39 అధ్యాయాలని పాత నిబంధన గాను, అక్కడి నుంచి ఉన్న మిగిలిన 27 అధ్యాయాలని కొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాలకు సమాంతరంగా తెలియజేయబడుతూ ఉంది. అంటే 39 అధ్యాయము పాత నిబంధన గురించి చెబుతుంటే అక్కడి నుంచి 27 అధ్యాయాలు క్రొత్త నిబంధనలో క్రీస్తు రక్షణ గురించి, సంఘం గురించి, అదేవిధంగా క్రీస్తుతో మనము తిరిగి దేవునితో వెళ్ళిపోయే ఆ యొక్క సందర్భాలన్నింటినీ కూడా ఈ యొక్క యెషయా గ్రంథం తెలియజేయబడుతుంది. కాబట్టి ఈ యొక్క యెషయా గ్రంథాన్ని ఏమన్నారంటే మినీ బైబిల్ అని అన్నారు. 1 నుంచి 39 అధ్యాయాలు చూస్తే దేవుని యొక్క తీర్పు. ఇశ్రాయేలీలు కూడా ఇతర రాజ్యాలతో కలిసి పాపం చేసినారు. పాపం చేసిన వారిని దేవుడు చూస్తూ ఊరుకోడు. అందుకే తీర్పు ప్రకటించబడింది. మనం అనుకుంటాం ఈ రోజుల్లో అనేక మంది అన్యాయంగా ప్రవర్తిస్తుంటే
దేవుడు చూడటం లేదా, దేవుడి అన్యాయాన్ని చూడటం లేదా, దేవుడి అన్యాయాన్ని ఇంకా ఎందుకు చేయటానికి అనుమతిస్తున్నాడు అని మనము మన యొక్క దృక్పథంతో, మన యొక్క ఆలోచనతో మనము చెప్తూ ఉంటాం. కానీ ప్రతిదానికి దేవుడు మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తాడు. ఎంత పాపినైనా సరే దేవుని దగ్గరకు వస్తే ఆయన క్షమిస్తాడు. పాపంలో ఉన్నామని మనము పాపం చేయని వారమంటూ ఎవరు లేము. ప్రతి మనిషి కూడా ఏదో ఒక పాపం చేసినవాడే. కాబట్టి ఆ పాపంలో అదే టైంలో మనం కూడా ఆ పాపంలో ఉన్నప్పుడు దేవుడు మనం తీసేస్తే మనము ఇప్పుడు ఇట్లా ఉండేవాళ్ళం కాదు. దేవుడు ప్రతి ఒక్కరికి సమయం ఇస్తాడు, మారు మనసు పొందటానికి సమయం ఇస్తాడనమాట. వాళ్ళెంత పాపంలో ఉన్నా, పాపంలో పడి పాపంలో మునిగిపోయి పాపమే చేస్తా ఉన్నా కూడా దేవుడు ప్రతి ఒక్కరిని రక్షించాలి, ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలని దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళు అట్లా చేస్తున్నారు, వాళ్ళతో దుర్మార్గంగా ఉన్నారు, అయినా దేవుడు వాళ్ళని ఏం చేయట్లేదు, వాళ్ళు బాగున్నారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, వారు సంపాదించుకుంటున్నారు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు వారిని చూస్తున్నాడు. ఎందుకంటే మారు మనసు పొందటానికి నేను దానికి సమయం ఇచ్చితిని అని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంత దుర్మార్గునైనా రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చింది, మంచి వాళ్ళ కోసం కాదు. పాపంలో ఉన్న వాళ్ళని, పాపంలో నాశనానికి జోగిపోయి ఇక నిత్య నరకానికి పాత్రులైన వాళ్ళని రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. కాబట్టి పాపులు ఎట్లా ఉన్నారు, పాపం విచ్చిరి వెళ్ళిపోతుంది, దీనికి అంతే లేదా అని మనము అనుకుంటాం. కానీ ఒకప్పుడు మనం కూడా అదే స్థితిలో ఉన్నవారు అని జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి స్థితిలో నుంచి నిన్ను నన్ను దేవుడు తన యొక్క ఉచితమైన మహాకృపచేత రక్షించినాడు. అదేవిధంగా ఇశ్రాయేలీయులు కూడా పాపం చేసినారు. పాపం చేస్తే వారిని విడిచిపెట్టకుండా వారిని కూడా శిక్షిస్తూ వచ్చినాడు. పాపం చేసిన వాళ్ళని ఎవరైనా శిక్షిస్తాడు. శిక్షించి ఇప్పుడు మన పిల్లడు ఎవరైనా మన పిల్లలే ఉంటారు, పిల్లల్ని ఏదైనా తప్పు చేసాడు అనుకో, మనం ఏం చేస్తాము? తప్పు చేసినప్పుడు శిక్షిస్తాం. శిక్షించిన తర్వాత తిరిగి మరలా మనమే పిల్లల్ని దగ్గరకు తీసుకుంటాం, వాళ్ళని ఓదారుస్తాం. అదే దేవుని యొక్క మనస్సు. మనం ఎట్లా చేస్తున్నామంటే అది మన మనసు కాదు, దేవుడు తన యొక్క మనస్సును మన హృదయాల్లో పెట్టినాడు. మన హృదయాల్లో పెట్టినాడు కాబట్టి ఆ యొక్క పాపానికి శిక్ష చేస్తాము. తర్వాత ఎవరైతే పాపం చేశారో లేదంటే తప్పు చేశారో ఆ పిల్లోడిని తీసి మరలా మనము హక్కును చేర్చుకుని ఇట్లా చేయకూడదమ్మా, అట్లా ఉండకూడదమ్మని మనము తనకు మళ్ళీ మంచి మాటలు, బుద్ధి వచ్చే మాటలు చెబుతూ ఉంటాం. దేవుడు కూడా అదే చేస్తున్నాడు. అయితే దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము దేవుడు ఎట్లా ఎందుకు చేస్తున్నాడని మనం అనుకుంటాం. చూడండి, యోబు గ్రంథంలో యోబు యొక్క పరిస్థితి మనం చూసాం. లాస్ట్ ఇంతకుముందు జరిగిన క్లాసులో విన్నారు. యోబు గురించి చెప్తుంది. మొట్టమొదటి అధ్యాయం 1వ వచనంలో యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనంను విసర్జించినవాడు. అలాంటి వానికి దేవుడు ఏం చేసినాడు? అపవాదికే అప్పగించినాడు. చూసావా నా యోబు సంగతి, నా దాసుడు లేదంటే నన్ను సేవించున్న యోబు గురించి చూసావా అని సాక్ష్యం చెబుతూ ఉంటాడు. అదే విధంగా నీ విషయంలో, నా విషయంలో కూడా దేవుడు మనలో ఉన్న విశ్వాసాన్ని, దేవుని మీద మనకున్న ప్రేమను దేవుడు మన ఎడల వెల్లడిపరచాలంటే మనకు శ్రమలు తప్పదు. శ్రమలు రావాలి. శ్రమలు వస్తేనే శ్రమల్లో నుంచి మనము దేవుని యొక్క పరిశుద్ధతలోకి అంతకంతకు దేవుణ్ణి దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం తప్పిపోయిన వెంటనే దేవుడు తీసేయడు, వారికి అవకాశం ఇస్తూ ఉంటాడు. ఆ విధంగా దేవుడు నీకు, నాకు, మనకు కూడా మన యొక్క పాపాల నుంచి మనము విడిపించబడటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈ 39 అధ్యాయాలు, మొదట 39 అధ్యాయాలు కూడా పలానా వాళ్ళు పాపం చేశారు, వాళ్ళ మీదకి తీర్పు ఇది, లేదంటే యూదులు పాపం చేశారు, ఇశ్రాయేలు పాపం చేశారు, ఇట్లా ప్రతి ఒక్కరి గురించి చెప్తూ వస్తుంది మనం ముందుకెళ్తే. కాబట్టి పాపం చేసిన వారిని, తప్పు చేసిన వారిని వెంటనే దేవుడు శిక్షించడు, వారికి అవకాశం ఇస్తాడు.
అవకాశం ఇచ్చి తిరిగి మరలా దేవుడు వారి యొక్క తప్పుల్ని, వారి యొక్క పాపాలని వారు ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు తిరిగి మరలా సమకూరుస్తాడు. ఈ 39 అధ్యాయాలు కూడా తెలియజేసేది దాని గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా 40 నుంచి 66 అధ్యాయాలు నిరీక్షణ గురించి తెలియజేస్తాయి. దేవుడు తన వాగ్దానాలతో కూడిన ఆదరణ అందించబడుతుంది. మెస్సియాను రక్షకుడిగా, మెస్సియా అంటే యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడిగా రాబోతున్నాడు. ఆయనే శిలువ మీద మన యొక్క పాపాలని మోసి, మన యొక్క పాపాలను తీసివేసి, మనకు దేవునితో ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని లేదంటే మార్గాన్ని అందించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మానవ శరీరాకారిగా వచ్చినారు. ఆయన్నే మెస్సియా రక్షకుడిగా రాబోతున్నాడని తెలియజేసింది. ఆయన శిలువను ధరించగలిగిన సేవకుడు, కిరీటం ధరించగలిగిన సర్వాధికారిగా ఉన్నాడు. కాబట్టి ఆయన మాత్రమే మన యొక్క పాపాలను తీసివేయటానికి వచ్చిన దేవుడు. ఆ విధంగా పరిశుద్ధుడిగా, ఏ విధమైన కళంకం లేని వానిగా, స్వచ్ఛమైన వానిగా ఈ లోకంలో ఎవరూ లేరు. కానీ మనను సృష్టించిన దేవాది దేవుడే మన కోసమై తను తాను రిక్తునిగా చేసుకుని భూమి మీదకి రావటానికి ఇష్టపడ్డాడు. అది మన ఎడల దేవుడు చూపిస్తున్న ప్రేమ. ఎందుకంటే దేవుడు మనల్ని ఇప్పుడు ప్రేమించటం కాదు, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమించినాడు. అప్పటి నుంచి మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకుని తన యొక్క ప్రేమను వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఇక గ్రంథకర్త విషయానికి వస్తే, గ్రంథకర్త యెషయా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. చూడండి ఒకసారి బైబిల్ తీసి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. ఉజ్జయ యోతాము ఆహాజు హిజ్కియాను యూదా రాజుల దినములలో యోదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. చూసారా, ఈ వచనంలో ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినములలో యోదాను గూర్చి, యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడైన యెషయా కలిగిన దర్శనము. అంటే ఈ యొక్క గ్రంథం రచయిత, గ్రంథకర్త యెషయా మనకు చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఈయన యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఈయన రాజవంశం నుండి వచ్చినవాడు. అక్కడ ఆమోజు కుమారుడైన యెషయా అంటే ఈయన రాజవంశానికి చెందినవాడు, దక్షిణ రాజ్యానికి చెందినవాడు. దక్షిణ రాజ్యం అంటే సొలొమోన్ తర్వాత రాజ్యం 2గా విడిపోతుంది, యూదా, ఇశ్రాయేలుగా. యూదా రాజ్యానికి చెందిన ప్రవక్త అన్నమాట ఈయన. అంటే దక్షిణ రాజ్యానికి చెందినవాడు. ఇతని కాలంలో ఉత్తర రాజ్యం కూడా ధ్వంసం చేయబడింది. అంటే క్రీస్తు పూర్వం 722లో ఉత్తర రాజ్యం చెరలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 606లో బబులోన్ రాజు నెబుకద్నెజర్ చేత యూదా చెరలోకి వెళ్తుంది. అంటే ఈయన ప్రవక్తగా ఉన్న సమయంలోనే ఈ యొక్క ఇశ్రాయేల్ రాజ్యం చెరలోకి వెళ్తుంది. తర్వాత హెబ్రీ భాషలో యెషయా అను పదానికి యెషయాహు అని వాడబడింది. యెషయాహు అంటే ఉన్నవాడే రక్షించును అనే పదం. యేసు ప్రభువు అంటే అంతకుముందు యెహోవా దేవుడు ప్రత్యక్షమైనాడు. ఇశ్రాయేలీలో ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు మోషేకు ప్రత్యక్షమైనప్పుడు చెబుతాడు, నేను నా ప్రజలతో ఏం చెప్పాలి అంటే దేవుడు మోషేకు ప్రత్యక్షమయ్యి తన యొక్క ప్రజల్ని విడిపించడానికి వచ్చానంటే మోషే అంటాడు, నేను చెప్తే నమ్మరు కదా, నేను ఎట్లా చెప్పాలి, ఎవరు నన్ను పంపించారంట చెప్పాలి అని అన్నప్పుడు ఉన్నవాడు అంటే యెహోవా పంపించాడని చెప్పు. యెహోవా అంటే ఉన్నవాడు అని అర్థం. అంటే యెహోవా దేవుడు త్రియేక దేవునిగా నిన్న నేడు రేపు ఎల్లప్పుడూ కూడా ఉన్నవాడే. కాబట్టి యెషయాహు అంటే ఉన్నవాడే రక్షించును అనే అర్థం మనకి తెలియజేయబడుతుంది.
ఇతను కుటుంబ నేపథ్యం చూసుకుంటే ఈయనకి కుటుంబం కూడా ఉంది. భార్య, 2 కుమారులు కూడా ఈయనకి ఉన్నారు. మనం 8వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనంలో చూస్తే ఈయనకి భార్య ప్రవక్త్రిగా చెప్పబడింది. ఈయనకి 2 కుమారులు ఉన్నారు. ఒకళ్ళు 7వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, షేర్యా షీబు. ఆ పేరుకి అర్థం ఏంటంటే శేషము తిరిగి వచ్చును, అంటే చెరలోనికి వెళ్ళిన శేషము తిరిగి మరలా దేవుడు సమకూరుస్తాడు అనే అర్థాన్ని ఇచ్చేట్టుగా షేర్యా షీబు అని పేరు. అదేవిధంగా రెండవ కుమారుడికి 8వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది ఆ యొక్క పేరు, మహేర్ షాలాల్ హష్బజ్, అనగా త్వరితముగా దూపుడగును, అతురముగా కొల్లబెట్టబడును అనే అర్థం వస్తుంది. మహేర్ షాలాల్ హష్బజ్ బైబిల్లో కూడా అమ్మా రిఫరెన్సెస్ ఒకసారి. ఈయన యొక్క భార్య ప్రవక్తగా చెప్పబడింది అన్నాం కదా, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. మొదటి కుమారుని యొక్క రెఫరెన్స్ వచ్చే వరకు షేర్యా షీబు పేరు, శేషం తిరిగి వచ్చును. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం. రెండవ కుమారుడు మహేర్ షాలాల్ హష్బజ్, అనగా త్వరితముగా దూపుడగును, అతురముగా కొల్ల పెట్టబడును. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం. ఓకేనా? యెషయా ఎక్కువ కాలం యెరూషలేములోనే గడిపాడు. ఈయన మంచి తలాంతులు కలిగిన కవి, ప్రసంగికుడు. ఇంకా అనేకమైన ఇతర గ్రంథాలు కూడా ఈయన రాసినాడు. ఇతర గ్రంథాలు చూస్తే ఉజ్జియా జీవిత చరిత్ర, యూదా ఇశ్రాయేలు రాజుల చరిత్ర కూడా ఈయనే రాసినాడు. దానికి రిఫరెన్స్ చూసుకుంటే 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయం 22వ వచనం. అదేవిధంగా 32వ అధ్యాయము 32వ వచనం. మరొకసారి రిఫరెన్స్ చెబుతున్నాను. ఈయన రాసిన ఇతర గ్రంథాల గురించి చూసుకోవటానికి 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 22వ వచనం, 32వ అధ్యాయము 32వ వచనం. క్రొత్త నిబంధన సార్ ఉజ్జియాను ఇంకొకరు ఎవరు సార్ రాసింది? ఉజ్జియా జీవిత చరిత్ర, యూదా ఇశ్రాయేలు రాజుల చరిత్ర. అంటే ఇవి అక్కడ మనకు చూస్తే ఒకసారి చదవగలిగితే మనకు అర్థమవుతుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 22వ వచనం. నేను చదువుతున్నాను అమ్మాయినండి. ఉజ్జియా చేసిన ఇతర కార్యములను గూర్చి ఆమోజు కుమారుడును ప్రవక్తనని యెషయా వ్రాసెను. ఓకే కదా? అదేవిధంగా 32వ అధ్యాయం చూడండి. 32వ అధ్యాయం 32వ వచనం. హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చి ప్రవక్తయను ఆమోజు కుమారుడనగు యెషయాకు కలిగిన దర్శనముల గ్రంథమందును యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందును వ్రాయబడి ఉన్నది. ఓకే కదమ్మా? దీనికి ప్రూఫ్ అంటే యెషయా రాసాడంటానికి ప్రూఫ్ అన్నమాట. ఉజ్జియా జీవిత చరిత్ర, యూదా ఇశ్రాయేలు రాజుల చరిత్రను యెషయా రాశాడు. అదేవిధంగా క్రొత్త నిబంధనలో ఈయన ప్రవచనాలు కూడా చాలా అధికంగా ఉటంకించబడ్డాయి. అంటే యెషయా గ్రంథంలో నుంచి యాజ్ గా తీసుకుని ఆ క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త, మార్కు, లేదంటే లూకా, యోహాను సువార్తల్లో యాజ్ గా వచనాలు అందులో మెన్షన్ చేయబడ్డాయి. వాటికంటే మనం ఇంకా ముందుకెళ్తే చూస్తాము. అంటే ఈ యేసుక్రీస్తు ప్రభువారు కూడా యెషయా గ్రంథంలో నుంచి యెషయా రాసినాడు అని తెలియజేస్తూ కొన్ని వచనాలు ఉన్నాయి. అవి కూడా మనం ముందు చూస్తాం. అంటే క్రొత్త నిబంధనలో ఈయన ప్రవచనాలు చాలా ఎక్కువగా రాయబడ్డాయి. తర్వాత ఈయన యొక్క కావ్య శైలి ఎంతో రమ్యమైంది. అంటే కొంతమంది
కవులు రాస్తూ ఉంటారుగా, వారి యొక్క పదజాలం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఆ విధంగా ఉంటుంది ఈయన యొక్క రచనలు. తర్వాత పాత నిబంధన ప్రవక్తల్లో అతి ప్రాముఖ్యమైన వాడు కూడా. పాత నిబంధన ప్రవక్తల్లో చాలా ప్రాముఖ్యమైన వాడు. ఎందుకు ప్రాముఖ్యమైన వాడు అంటే ఈయన యేసుక్రీస్తు ప్రభువుని గురించి చాలా ఎక్కువగా తెలియజేస్తూ వచ్చినాడు. అందువలన యేసుక్రీస్తు ప్రభువే బైబిల్ అంతటికి సెంటర్ పాయింట్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఎక్కువగా తెలియజేస్తూ వచ్చిన గ్రంథం ఏదంటే యెషయా గ్రంథమే. ఈయన మీకాకు సమకాలీకుడు. చూస్తారా ఆ వచనం కోసం? మీకా గ్రంథము మొదట యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. ఉజ్జియా యోతాము ఉజ్జియా, యోతాము, ఆహాజు యూదా రాజుల దినములలో ముక్కలు యూదాను చదవండి. యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. అదే విధంగా మీకా గ్రంథం దీన్ని ఒకసారి. మీకా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. యోతాము ఆహాజు హిజ్కియాను యూదా రాజుల దినములలో షోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు దర్శన రీతిగా మోరాష్టియుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. చూసారా, ఇక్కడ అక్కడ ఒకటే రాయబడింది. ఇక్కడేమో ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినముల్లో యూదాను గూర్చి యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడైన యెషయా కలిగిన దర్శనము. ఇక్కడ మీకా దగ్గరకు వచ్చేవారికి యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినములలో షోమ్రోను గూర్చి యెరూషలేమును గూర్చి దర్శన రీతిగా మొరాష్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. అంటే వీళ్ళిద్దరు కూడా సమకాలికులు అని తెలియజేయటానికి బైబిలే దానికి ఆధారాలు ఉన్నాయి. అంటే మనం చూసుకున్నా కూడా సుమారుగా బైబిల్లోనే ఉంటాయి. అంటే ఒక చోట రాయబడిపోయినా కానీ వాటికి మనం టాలీ చేసుకుంటే మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే మనం ఏమనుకుంటా వీళ్ళు ఎక్కడ అక్కడ ఉండి తర్వాత ఈ మధ్యలో చాలా ప్రవక్తల గ్రంథాలు ఉండి ఇక్కడ మీకా అనేది మనం అనుకుంటా ఉంటాం. కానీ ఈ ఒకళ్ళేమో ఉజ్జియా కాలం నుంచి ఉన్నాడు, ఎవరు? యెషయా గారు. మీకా వచ్చేవరకు యోతాము కాలం నుంచి పరిచర్య ప్రారంభించినాడు. అంటే దేవుని యొక్క పిలుపు కొంచెం ముందు రావచ్చు, కొంచెం వెనక రావచ్చు. ఏదైనా కానీ ఇద్దరు కూడా సమకాలీకులుగా తెలియజేయబడుతుంది. అదేవిధంగా యెషయాను ఒక బిరుదు కూడా ఉంది. యెషయాకు ఒక బిరుదు ఉంది. ఏమిటంటే ఆయన్ని యెషయాను ప్రవచన చక్రవర్తిగా పిలుస్తారు. అంటే ఈయన యెషయా గ్రంథంలో చూసుకుంటే ప్రవచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈయన ఏమంటారంటే ప్రవచన చక్రవర్తి అని కూడా అంటారు యెషయాని. ఎందుకు? ఈయన ప్రవచించిన ప్రవచనాలే బైబిల్లో చాలా ఎక్కువగా కనపడతా ఉంటాయి. అందువలన ఈయన్ని ప్రవచన చక్రవర్తి అని కూడా అంటారు. ఆమోసు, యోషియాలు యెషయా కంటే కొంచెం ముందుగా ప్రవచన పరిచర్య చేసినారు. అంటే ఈ ఆమోసు, యోషియాలు కూడా యెషయాకు కొంచెం ముందు పరిచర్య చేసినారు. యెషయా తర్వాత యెషయాకు పరిచర్య వచ్చింది. వారేమో ఉత్తర గోత్రాలు పరిచర్య చేసినారు. ఎవరు? ఆమోసు, హోషియాలు. వాళ్ళు ఉత్తర గోత్రం అంటే ఇశ్రాయేల్ రాజ్యంలో పరిచర్య చేస్తూ వచ్చినారు ఆమోసు, హోషియాలు. తర్వాత దక్షిణ దేశంలో యెషయా పరిచర్య చేసినాడు. ఇంకా మీకా, యెషయాలు యోధాపై తమ దృష్టిని నిలిపారు. యెషయాను, మీకాలు ఏం చేసినారంటే యోధాకు పరిచర్య చేస్తూ వచ్చినారు. ఈయన యెషయాను ప్రవచన చక్రవర్తిగా పిలుస్తారు ఈయన యొక్క ప్రవచనాలను బట్టి. అంటే అందరికంటే ఎక్కువ ప్రవచనాలు చెప్పింది యెషయానే. కాబట్టి ఈయన్ని ప్రవచన చక్రవర్తిగా కూడా పిలుస్తారు. యూదుల ఇతిహాసం ప్రకారం ఈ ప్రవక్తను మనుష్య రాజు రంపంతో కోయబడి చంపినట్లుగా తెలియజేస్తుంది. అంటే మనకు బైబిల్లో లేదు, కానీ బైబిల్కు సంబంధించి కొన్ని పుస్తకాల్లో అంటే యూదుల చరిత్రలో యెషయానే మనుష్య రాజు
అంటే ఈ మనం చూస్తే ఎవరు ఒకసారి మళ్ళీ మొదటి అధ్యాయానికి రండి. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా కొడుకే మనష్షే. ఆ మనష్షే ఈ యెషయాను రంపముతో కోసి చంపించినట్లుగా తెలియజేయబడుతుంది. తర్వాత ఈయన గూర్చి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 37వ వచనంలో కూడా రాయబడింది. విశ్వాస వీరుల పత్రికలో మనం చూస్తారా ఒక వచనము? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 37వ వచనం. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కొయ్యబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. చూస్తాం కదా ఈ వచనంలో రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి. చరిత్రలో రంపములతో కోయబడిన ప్రవక్తగా ఈ యెషయా అని చెప్తారనమాట. కాబట్టి ఈ విధంగా కొన్ని అంటే బైబిల్కి సపోర్టెడ్గా కొన్ని ఇతిహాసాలు అట్లా దాంట్లో తెలియజేయబడుతూ వచ్చింది. కొందరు బైబిల్ పండితులు ఈయనే అని విశ్వసిస్తారు. సరే, ఈయన పిలుపుని గూర్చి అయితే 6వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో మనకు చాలా స్పష్టమవుతుంది. అంటే ఈయన ఎప్పుడు పిలువబడినాడు. ఈ 6 అధ్యాయాలు అయితే దేవుడు తన తెలియజేస్తూ వచ్చినాడు, కానీ పిలుపు మాత్రం 6వ అధ్యాయంలో దేవుణ్ణి ఎప్పుడైతే చూస్తారా ఆ వచనాలు మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరము అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడేగా నేను చూచితిని. ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకొని ఉండెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. అప్పుడు యెషయా అంటున్నాడు, యెషయా, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్య నివసించువాడును. నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ప్రత్యక్షతను యెషయా చూసి దేవుని ముందు తను ఎంతటి వాడో, తను ఎలాంటి వాడో తెలుసుకుంటున్నాడు. అందుకే అన్నాడు, దేవుని యొక్క గొప్పతనం చూసిన తర్వాత అంటున్నాడు, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడును, నేను నశించితిని అంటున్నాడు. అంటే పాత నిబంధనలో ఎప్పుడైనా దేవుడు కనిపించాడు అంటే వాళ్ళు ఇక చనిపోయినట్టే లెక్క. అందుకే అంటున్నాడు, నా యొక్క అపవిత్రత, నా యొక్క పాపము, నా యొక్క దోషము, నా యొక్క తప్పు నాకు కనపడుతుంది. నేను అపవిత్రమైన వాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసిస్తున్నాను, నేను నశించితిని అని చెప్తున్నాడు. రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. అప్పుడు శరాపుల్లోనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నుప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను. 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపెదను, నా నిమిత్తము ఎవరు పోనని ప్రభు సెలవిగా వింటిని. అంతటా నేను, చిత్తగించము, నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకొందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. అంటే ఇక్కడ దేవుని యొక్క ప్రత్యక్షతను చూసిన తర్వాత యెషయా తన యొక్క పరిచర్యను ప్రారంభించినట్లుగా చూస్తాం. అయితే ఈ యొక్క మనం చదువుకున్న ఈ 6వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట ఉంది, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఈ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటే
3 సార్లు రాయబడి ఉంది. నేను ఇప్పుడు మీకు టాస్క్ ఇస్తున్నా. ఈ 3 సార్లు ఒకే పదము 3 సార్లు ఎక్కడెక్కడ ఉందో మీరు కృపాజ్యోతికి మెసేజ్ పెట్టండి. ఈ మాటే కాదు, పరిశుద్ధుడనే మాట కాదు, 3 సార్లు వచ్చిన పదం ఒకేసారి ఇట్లాగే వరుసనే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అదేవిధంగా ప్రకటన గ్రంథంలో ఉంటుంది. తర్వాత కూడా ఇంకా 1-2 చోట్ల ఒకే పదం 3 సార్లు వచ్చింది. బైబిల్లో ఒకే పదం మరలా చెప్పబడిందంటే అది చాలా అతి ప్రాముఖ్యమైన పదం. కొన్ని పదాలు 2 సార్లు రాయబడి ఉన్నాయి. సౌలా సౌలా, పౌలా పౌలా, లేదంటే అయ్యో అయ్యో, ఇట్లా కొన్ని పదాలు బైబిల్లో ఉన్నాయి. 2 సార్లు రాయబడిన పదాలు. మీకు ఇది టాస్క్ అన్నమాట. ఇప్పుడు పంపండి, లేదంటే తర్వాత మీరు చూసుకుని కృపాజ్యోతికి మెసేజ్ పెట్టండి. ఫోన్ చేసి పెట్టినా పర్లేదు, మెసేజ్ అయినా పర్లేదు, ఏ విధంగానైనా కానీ 2 సార్లు ఉన్న పదాలు, 3 సార్లు ఉన్న పదాలు, అది ఆ పదం ఉన్న చోట మనకు చాలా మెసేజ్ ఉంటుంది. ఒక పదాన్ని ఒకసారి చెప్పామంటే ఓకే, దాన్ని పట్టించుకోవచ్చు. అదే పదాన్ని మరలా చెప్పారంటే అది చాలా అవసరమైంది, లేదంటే ముఖ్యమైన పదం అని. అదే పదాన్ని మరలా ఇంకోసారి చెప్తే 3 సార్లు. ఈ విధంగా 2 సార్లు ఉన్న పదము, 3 సార్లు ఉన్న పదం మీరు కలెక్ట్ చేసి సాయంత్రానికి కృపాజ్యోతికి మెసేజ్ పెట్టాలి. సరే, అంటే ఈ యెషయా కలిగిన దర్శనం 6వ అధ్యాయంలో యెషయాకు దర్శనం కలిగింది. ఆ తర్వాత ఆయన ప్రవచన పరిచర్యను ప్రారంభించినట్టుగా మనము చూస్తాము. ఆ దర్శనంలో దేవుని యొక్క గొప్పతనం ఉంది, వ్యక్తిగత పరిశుద్ధతను, దేవుని యొక్క పరిశుద్ధత, ఈ 2 ప్రాముఖ్యంగా ఉన్నాయి. అయితే దేవుని యొక్క గొప్పతనంను చూసి మనం ఎంత అల్పులమో అని మనకు తెలియజేయబడుతుంది. ఈ 2 విషయాలే ఈ గ్రంథం అంతటా ప్రధానంగా మనకు కనపడతా ఉంటాయి. అంటే ఎప్పుడైతే యెషయా ఆ యొక్క ప్రత్యక్షతను చూసినాడో, ఆ ప్రత్యక్షతను చూసినప్పుడు దేవుని యొక్క గొప్పతనం ఏందో మనము చూస్తాం. అదేవిధంగా మన యొక్క వ్యక్తిగత పరిశుద్ధత కూడా చాలా ప్రాముఖ్యమైనది. అంటే పరిశుద్ధులు మాత్రమే దేవుణ్ణి చూస్తారు. అందుకే ఆయన అంటాడు 5వ వచనంలో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడును, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూసి తిని. అంటే అంతకుముందు దేవుని యొక్క గొప్పతనాన్ని చూసిన తర్వాత తను ఎలాంటి వాడు, తను పరిస్థితి ఏందో, తన యొక్క బలహీనత ఏందో తను తెలుసుకుంటూ వచ్చినాడు. అదే విధముగా దేవుని యొక్క గ్రంథాన్ని, అంటే బైబిల్ మనం చదివినప్పుడు దేవుడు ఎలాంటి గొప్పవాడు, ఆయన యొక్క పరిశుద్ధత ఏందో, ఆయన్ను పోలి మనం ఉండాలని పౌలు గారు రాస్తూ ఉన్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి అని అంటాడు పౌలు గారు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనను పోలి మనం ఉండాలి. అందుకోసమే ఈ యొక్క క్రైస్తవ జీవితం అంతా. రక్షణ అనేది మనం ఎప్పుడైతే మారు మనసు పొందుతామో అప్పుడు ఆ ఒక దినంలోనే మనము దేవుని యొక్క రక్షణ మనం పొందుతాం. కానీ మన యొక్క పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవటానికి మన యొక్క జీవితాంతం కూడా దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అనేకమైన ఆటంకులు వస్తూ ఉంటాయి, అనేకమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మన యొక్క పరిశుద్ధత నుంచి మనం దేవుడి నుంచి తప్పించడానికి అనేకమైన ఆటంకాలు వస్తూ ఉంటాయి. కాబట్టి వాటన్నింటిలో నుంచి కూడా దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడు. దేవుని కొరకు మనము ఎప్పుడైతే జీవించడానికి ఇష్టపడతామో అనేకమైన ఇబ్బందుల్లో నుంచి దేవుడే మనం తప్పిస్తూ ఉంటాడు. దీనికి ఎగ్జాంపుల్ సరైన పుస్తకం ఏంటంటే యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం బైబిల్ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన పుస్తకం. బైబిల్ తర్వాత బైబిల్ అని కూడా చెప్తా ఉంటారు. ఎందుకంటే క్రైస్తవ జీవితం ఎలాగుంటుందో, క్రైస్తవ జీవితం ఏ విధముగా ఉంటుందో, క్రైస్తవ జీవితంలో ఎన్ని ఆటంకాలు అవరోధాలు వస్తాయో వాటన్నిటిని కూడా చాలా స్పష్టముగా చూపించిన పుస్తకం ఏంటంటే యాత్రికుని ప్రయాణం.
ఒకసారి చూడండి వీలైతే ఆ పుస్తకాన్ని. మనము క్రైస్తవులుగా ప్రారంభించబడిన నాటి దినం నుంచి నేటి వరకు మనము ఎన్ని చోట్ల తప్పిపోయామో, ఎన్ని చోట్ల పడిపోయామో, అయితే దేవుడు మనల్ని తిరిగి ఏ విధంగా సమకూరుస్తున్నాడో తెలియజేసే గ్రంథం ఏంటంటే బయట అంటే బైబిల్కి బయట ఉన్న పుస్తకం ఏంటంటే యాత్రికుని ప్రయాణం. కాబట్టి మనము మన యొక్క జీవితాన్ని పరిశుద్ధముగా కొనసాగించాలి. పరిశుద్ధముగా జీవించటానికి మనము సిద్ధపడాలి. అనేకమైన ఆటుపోట్లు వస్తాయి, కానీ వాటన్నిటిలో మనం దేవుని మీద ఆధారపడితే దేవుడు మనల్ని తప్పించి ఆయన కొరకు జీవించడానికి సిద్ధపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే మనల్ని మనము రక్షించుకోలేము, మనల్ని మనము కాపాడుకోలేము. మన యొక్క బలము, మన యొక్క శక్తి, ఒంట్లో శక్తి ఉన్నంత వరకే నేను 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 అంటాం. అయితే ఆ బలం పోయిన తర్వాత ఎవరో ఒకరి యొక్క ఆధారం కావాలి, సపోర్ట్ కావాలి. కాబట్టి మానవ శరీరంలో ఉన్న మనకే దేవుని యొక్క శక్తి ఎంతో అవసరమై ఉన్నది. ఎందుకంటే దేవుని మీద ఒక వ్యక్తి మనం బలహీనమైనప్పుడు వేరే ఒక వ్యక్తి మీద ఆధారపడతాం. అదే మనలో బలం ఉందంటే నేను అంటాం. ఆ నేను అని ఎక్కడికి తీసుకెళ్ళిద్దంటే, ఒక వ్యక్తి దానియేలు గ్రంథంలో నేను చేశాను, నేను కట్టించాను, లేదంటే బబులోను రాజు అంటూ ఉంటాడు, నా యొక్క ఘనత అని చెప్తూ ఉంటాడు. తీరా ఒక అరచేయి వచ్చి దాని మీద అంటే గోడ మీద రాసినప్పుడు తను ఎలాంటి వాడో తెలియజేయబడుతుంది. అదేవిధంగా నేను నా యొక్క ఘనత నిమిత్తం కట్టించానన్న నెబుకద్నెజరుని దేవుడు గడ్డి వేయించినాడు దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి మన యొక్క బలము, మన యొక్క శక్తి మీద మనం ఆధారపడకూడదు. అది తాత్కాలికమైనది. మనం ఎంత బలహీనమంటే 2-3 సార్లు మోషన్కి వెళ్ళొస్తే మన పరిస్థితి ఏంటో మనకు అర్థమైంది. మోషన్స్ అయ్యి ఒక 2-3 సార్లు మోషన్స్కి వెళ్ళొస్తే మన పరిస్థితి మనం ఎంత బలహీనమో తెలియజేయబడుతుంది. కాబట్టి మన యొక్క బలం ఏం లేదు, దేవుని మీదే మనం ఆధారపడాలి. దేవుడే మన బలం. కాబట్టి ఆ విధంగా మనము దేవునిలో మన యొక్క జీవితాన్ని మనము కొనసాగించే వారముగా మనము ముందుకెళ్ళాలి. ఇంకా చూస్తే ఈ యెషయాను మెస్సియానిక ప్రవక్త అని అంటారు, లేదంటే సువార్త ప్రవక్త అని అంటారు, లేదంటే విమోచన ప్రవక్త అని కూడా పలువురు వ్యాఖ్యానిస్తూ వచ్చినారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని పాత నిబంధనలో సువార్త గురించి చెప్పిన ప్రవక్త ఎవరంటే యెషయా. అప్పటి వరకు కూడా, లేదంటే ఆయన తర్వాత ఎవరో కొంచెం ఒకటి అర టచ్ చేస్తూ వచ్చినారు, కానీ పూర్తిగా సువార్త గురించి తెలియజేసిన ప్రవక్త యెషయా. అందుకే ఆయన్ని మెస్సియానిక ప్రవక్త అని, సువార్త ప్రవక్త అని, విమోచన ప్రవక్త అని పలువురు వ్యాఖ్యానిస్తూ వచ్చినారు. ఈయన క్రీస్తును చూసి ప్రవచించినట్లుగా ఉన్నది. ఈయన క్రీస్తును చూసి ప్రవచించినట్లుగా మనము క్రొత్త నిబంధనలో కొన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 41వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 41వ వచనం. యెషయా ఆయన మహిమను చూచినందున చదువమ్మా. ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పాను. అదే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూడండి, 6వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవయ్యగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా. చాలా అంటే ఇక్కడ ఉన్నది యాజ్ గా ఈ యెషయా గ్రంథం నుండి యెషయాను గురించి ఇక్కడ యోహాను సువార్త 41లో తెలియజేయబడుతుంది. ఆయన మహిమను చూసినందున ఆయన గూర్చి ఈ మాటలు చెప్పెను. అంటే యెషయా యేసు దేవుని యొక్క మహిమను చూసిన తర్వాత ప్రకటించినట్లుగా ఈ క్రొత్త నిబంధన కూడా సాక్ష్యం ఇస్తూ ఉంది. తర్వాత ఆయన మహిమను చూసినందున, ఆయన మహిమను చూసిన తర్వాత యెషయా ఈ మాటలు రాశాడు.
యేసు దేవుని యొక్క మహిమను, అంటే పాత నిబంధనలో యెహోవా అంటాం కదా, దేవుని యొక్క మహిమను చూసిన తర్వాత ఈ యొక్క మాటలు రాసినట్లుగా మనం చూస్తాం. తర్వాత గ్రంథకర్తత్వం, అంటే ఈ యొక్క గ్రంథం గురించి కొన్ని విషయాలు మనం తెలియజేస్తాం. గ్రంథకర్తత్వం అంటే ఈ యొక్క పుస్తకమును గురించి. ఆధునిక బైబిల్ పండితులు ఈ గ్రంథం అంతటిని యెషయా వ్రాయలేదని, మొదట 39 అధ్యాయాలు మాత్రమే యెషయా వ్రాయగా మిగిలిన 27 అధ్యాయాల్లో 40 నుండి 50 అధ్యాయాలు ఒకరు, అట్లాగే 56 నుంచి 66 అధ్యాయాలు ఇంకొకరు రాశారు అని అంటారు. కానీ వాటికి ఏ విధమైన ఆధారాలు లేవు. అంటే ఇప్పుడు మనము ఈ యొక్క యెషయా గ్రంథం రాసిన యెషయా ఆయన 39 అధ్యాయాలు మాత్రమే రాశారంటారు. తర్వాత మిగిలిన 27 అధ్యాయాల్లో 40 నుంచి 50 అధ్యాయాలు ఒకరు రాశారు, అంటే ఒక యెషయా అంటారు. తర్వాత 56 అధ్యాయం నుంచి 66 అధ్యాయాలు ఇంకొకరు రాశారు, ఆయన 3వ యెషయా అని అంటారు. ఈ విధముగా యెషయా అని పేరు మీద 3 రాశారు అని కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం. కానీ దానికి ఏ విధమైన ఆధారాలు లేవు. కానీ యెషయానే రాసేయడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. అంటే 2 భాగాల్లోనూ, వీటిలో మొదటి పాయింట్ 2 భాగాల్లోనూ, అంటే మొదటి 39 అధ్యాయాల్లోనూ తర్వాత మిగిలిన 27 అధ్యాయాల్లో కూడా కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. భాషలోను పదజాలంలోను స్వరూప్యత ఉంది. అది చాలా చక్కగా స్పష్టంగా కనబడుతుంది. చాలా చక్కగా స్పష్టంగా కనబడతా ఉంది. ఇదే స్పష్టం ఏంటంటే ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అనే మాట మొదటి భాగంలో 12 సార్లు రాయబడి ఉంది. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అనే మాట మొదటి భాగంలో 12 సార్లు ఉంటే రెండవ భాగంలో 13 సార్లు ఉంది. అంటే మొదటి 39 అధ్యాయాల్లో 12 సార్లు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అనే పదం వాడబడితే రెండవ భాగంలో అంటే మిగిలిన 27 అధ్యాయాల్లో 13 సార్లు రాయబడి ఉంది. ఇంకా పాత నిబంధనలో మొత్తంలో అయితే కేవలం 5 సార్లే రాయబడి ఉంది ఈ పదం. అంటే యెషయా రాసినాడు అంటానికి మనకి ఆధారాలు అన్నమాట. తర్వాత రెండో భాగంలో అనేకమైన ఈ 2 భాగాల్లో కూడా అనేక విషయాల్లో పోలికలు ఉన్నాయి. చూస్తామా? 1వ అధ్యాయము 2వ వచనం, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమా చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఓకే, తిరుగుబడి ఉన్నారు. 66వ అధ్యాయము, యెషయా గ్రంథం 66వ అధ్యాయము 24వ వచనం. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును. ఇక్కడ తిరుగుబాటు గురించి రాయబడి, ఇక్కడ కూడా 2వ అధ్యాయంలో కూడా 1వ అధ్యాయం 2వ వచనంలో కూడా తిరుగుబాటును గురించి రాయబడి ఉంది. అదేవిధంగా 66వ అధ్యాయం 24వ వచనం కూడా తిరుగుబాటును గురించి రాయబడి. తర్వాత 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరెలా ఇంకనూ కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను. అదేవిధంగా 53వ అధ్యాయము 4-5 వచనాలు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మెత్తబడని వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమముల క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ రెండిట్లో కూడా వ్యాధుల గురించి రాయబడి, మొదటి
అధ్యాయం 5వ వచనములో నిత్యము తిరుగుబాటు చేసి మీరెలా కొట్టబడుదురు, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమైన, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు. అంటే ఇది ఎక్కడ అంతా వ్యాధిని గురించి తెలియబడి. అదేవిధంగా ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4-5 వచనాల్లో కూడా వ్యాధులను గురించి తెలియజేయబడింది. అంటే దానికి దీనికి ఉన్న పోలికలు మనకి ఈ 2వ భాగంలో తెలియజేయబడతా ఉన్నాయి. ఇంకా చూస్తే 3వ భాగంలోకి వచ్చే వరకు క్రొత్త నిబంధనలోని 2 భాగాలను కలిపి యెషయా అని అపోస్తులు కూడా ఉటంకించారు. అంటే అపోస్తులు కూడా ఈ యెషయానే రాశాడు, దాన్ని తీసుకుని వీళ్ళు ఈ యొక్క క్రొత్త నిబంధనలో చేర్చినట్టుగా మనం చూస్తాం. చూడండి 2-3 వచనాలు ఇవి కూడా చూద్దాము. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మన దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అంటే ఉన్నట్టుగా ఈ యొక్క అపోస్తలు కూడా యెషయా గ్రంథం గురించి ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయి ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. అంటే యెషయా చెప్పాడు అని వీళ్ళు కూడా ప్రూఫ్ ఇస్తున్నారు. ఇంకా మనం చూస్తే 42వ అధ్యాయము 1-4 వచనాలు చూద్దాం. అంటే 2-3 వచనాలు చూసి ముందుకెళ్దాం. అంటే మనకి కరెక్ట్ గా ఎక్కడ ఉన్నది అక్కడ ఉందా లేదా అని తెలియటానికి. 42వ అధ్యాయము 1-4 వచనాలు. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయుడు, నలిగిన రెల్లును అతడు పడుతున్న జనపనార పత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిల్లడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. చాలమ్మా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 17-21 వచనాలు ఉంటాయి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 17వ వచనం. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు అలాగు జరిగెను. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మనుంచెదను, ఈయన అన్ని చెల్లకు న్యాయ విధిని ప్రచురము చేయను, ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దం ఎవనికి వినబడదు, విజయం అందుటకు న్యాయ విధిని ప్రబలము చేయ వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు, ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనున్నది. అప్పుడు చూసాముగా మనము ఈ 2 భాగాల్లో కూడా యెషయా రాసినాడు అని వాళ్ళు తెలియజేస్తూ వచ్చినారు. ఈ విధంగా అంటే యెషయానే రాశాడు అంటానికి ఈ కొన్ని భాగాలు మనకి ఈ అమ్మాయికి పంపించాను కృపాజ్యోతికి, వాటిలో మీరు చూసుకోవచ్చు తర్వాత. అంటే యెషయానే రాశాడు అంటానికి అపోస్తలు కూడా వాళ్ళ యొక్క రాసిన గ్రంథాల్లో ఉటంకించారు. అంటే ఇక్కడ తీసుకెళ్లి యాజ్ ఇట్ ఈజ్ గా అక్కడ రాసినారన్నమాట. అంటే ఈ యెషయా గ్రంథకర్త అని తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా యెషయా రాశాడు అంటానికి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అది చూద్దాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను?
లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతడు ఆయన అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనమతన్ని చూచి ఆపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. చాలమ్మా, చాలు. అదే విధముగా నూతన నిబంధనలో యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 38వ వచనం, 38 నుంచి 40 వరకు ఉంటుంది. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుటని వారితో చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి 38వ అధ్యాయం యోహాను సువార్త. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనపడి దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచనలు. యోహాను సువార్త 12వ అధ్యాయము 38వ వచనం. ప్రభువా, అదే సార్. నా వర్తమానమును వాడెవడు? ప్రభువు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను. చూసారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ యెషయా రాసినాడు అని తెలియజేస్తున్నాడు. అంటే ఈ గ్రంథకర్త వీళ్ళు చెప్పినట్టుగా, అంటే ఆధునిక పండితులు వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటంటే 39 అధ్యాయాలు యెషయా రాశాడని, తర్వాత 27 అధ్యాయాల్లో 40 నుంచి 55 అధ్యాయాలు ఒక యెషయా రాశాడని, తర్వాత 56 నుంచి 66 అధ్యాయాలు ఇంకొక యెషయా రాశాడని, ఇట్లా ఈ అభిప్రాయాలని తప్పు. కానీ యెషయా గ్రంథం మొత్తం యెషయా ఒక్కడే రాసినాడు అని ఈ 3 భాగాల్లో కూడా మనకు అంటే చాలా స్పష్టంగా తెలియజేయబడింది. అంటే ఈ భాగంలో నుంచి సిమిలారిటీ చూసాం. మొదటిగా అంటే పాత నిబంధన యెషయా 39 అధ్యాయాల నుంచి, అదే విధముగా 39 అధ్యాయాల తర్వాత కూడా కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అనే మాట. తర్వాత రెండో భాగంలోకి వచ్చేవారికి 1వ అధ్యాయం 2వ వచనానికి, అదేవిధంగా 66వ అధ్యాయం 24వ వచనం తిరుగుబాటు గురించి తెలియజేయబడింది. తర్వాత 1వ అధ్యాయం 5వ వచనము, అదేవిధంగా యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం 4-5 వచనాలు వ్యాధుల గురించి తెలియజేయబట్టాయి. ఈ విధముగా ఈ యెషయానే ఈ 2 భాగాలు రాశాడని తెలియజేస్తుంది. అదేవిధంగా కొత్త నిబంధనలో సువార్తికులు కూడా, అంటే మత్తయి కానీ మార్కు లేదు, మత్తయి, యోహాను, ఇంకా లూకా సువార్తలు కూడా యెషయా రాశాడు అని అనటానికి కొన్ని సాదృశ్యాలు ఉన్నాయి. ఒక్కటిగా చూద్దాము. తర్వాత ఈ యేసుక్రీస్తు ప్రభువారు కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము యెషయాని రాశాడు. ఈయన కాలానికి వస్తే, కాలం చూస్తే యెషయా గ్రంథం 1:1 ప్రకారం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 1:1 చదవండి. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. చాలమ్మా. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను రాజుల దినములలో యెషయాకు కలిగిన దర్శనము. అంటే యెషయాకు ఈ రాజుల కాలంలో ఉన్నాడు అని తెలియజేయబడుతుంది. ఉజ్జియా చూస్తే ఆయన యొక్క కాలము 767 నుంచి 740 సంవత్సరం వరకు ఉజ్జియా పరిపాలించినాడు. యోతాము 740 నుంచి 732 సంవత్సరం వరకు యోతాము పరిపాలన చేసినాడు. తర్వాత ఆహాజు 732 నుంచి 716 వరకు ఆహాజు పరిపాలన చేసినాడు. హిజ్కియా వచ్చి 716 నుంచి 687 లేదంటే 86 వరకు, అంటే ఈ మొత్తం బీసీ. అంటే ఇక్కడ నేను బీసీ అని చెప్పట్లేదు, బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వము వీళ్ళు పరిపాలన చేస్తూ వచ్చినారు. అదేవిధముగా మనిషే పరిపాలనలో మొదటి భాగంలోనే యెషయాను రంపములతో కోయబడినారు అని మనకు బైబిల్ అయితే స్పష్టంగా ఎక్కడ లేదు, కానీ మనకి బయట ఆధారం ప్రకారం మనము చూస్తూ వచ్చాం. అంటే వీరి యొక్క పరిపాలన మొత్తం 120 సంవత్సరాలు. ఎవరు? ఈ 4 రాజుల యొక్క పరిపాలన 120 సంవత్సరాలు. అయితే యెషయా పరిచర్య మాత్రం 60 సంవత్సరాలు.
అంటే ఉజ్జియా మనం 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున, అంటే ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున దేవుడు యెషయాను పిలిచినాడు. అంటే ఉజ్జియా చివరి సంవత్సరంలో, అందుకే ఉజ్జియా కాలంలో అది మొత్తం తీసేసుకుంటే తర్వాత ఈ హిజ్కియా తర్వాత మనిషి ఈ కాలాలు ఇవన్నీ తీసేస్తే మనిషి కాలం కూడా తీసేస్తే 120 సంవత్సరాలే వాళ్ళు పరిపాలించిన కాలం. వాటిలో యెషయా పరిచర్య చేసింది 60 సంవత్సరాలు. అంటే సుమారుగా ఒక సంవత్సరం అటు ఇటు ఉండొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క సమయం చెబుతా ఉంటారు. దాన్ని బట్టి అంటే ఖచ్చితంగా ఎవరు కూడా ఈ డేట్ అని చెప్పలేరు, సుమారుగా చెప్తా ఉంటారు. కాబట్టి సుమారుగా యెషయా 60 సంవత్సరాలు పరిచర్య చేస్తూ వచ్చినాడు. ఈయన యొక్క పరిచర్యలో కూడా బాగా అత్యంత పరిచర్య బాగా ఎక్కువగా జరిగింది కూడా హిజ్కియా కాలం అని చెప్తా ఉంటారు. హిజ్కియా కాలంలో ఎక్కువ పరిచర్య జరిగింది దేవుని గురించి, అంటే ఆయన యొక్క ప్రవచన పరిచర్య ఎక్కువగా జరిగిందని తెలియజేస్తూ ఉంటారు. సరే, యెషయా గ్రంథంలోని కొన్ని ప్రవచనాలు మనం చూద్దాం. యెషయా గ్రంథం ఈయన ప్రవచన చక్రవర్తి అని మనం అనుకుంటున్నాం కదా. ఈ యెషయా గ్రంథంలోని ప్రవచనాలను కొన్ని మనము చూస్తాం. ఒకటి, తన జీవిత కాలంలోనే నెరవేర్చబడిన ప్రవచనాలు. యెషయా తన యొక్క జీవిత కాలంలోనే కొన్ని ప్రవచనాలు, ఆయన జీవించి ఉండగానే కొన్ని ప్రవచనాలు నెరవేరుతూ వచ్చినాయి. వాటిలో చూస్తే సిరియా ఇశ్రాయేలు రాజ్యముల నుండి యోధాకు విడుదల అని ప్రకటిస్తాడు. అది 7వ అధ్యాయము 4వ వచనం నుంచి 16వ వచనం వరకు ఉంటుంది. తన యొక్క జీవిత కాలంలో నెరవేరిన ప్రవచనాలు, అంటే యెషయా జీవించి ఉండగానే ఆయన ప్రవచించిన ప్రవచనాలు నెరవేరినవి. మొదటిది, సిరియా ఇశ్రాయేలు రాజ్యం నుండి యోధాకు విడుదల. 7వ అధ్యాయము 4వ వచనం నుంచి 16వ వచనం వరకు ఉంటుంది. తరువాత రెండవదిగా, సిరియా ఇశ్రాయేలు రాజ్యాలు అషూరు చేతిలో నాశనం అంట. సిరియా మరియు ఇశ్రాయేల్ రాజ్యాలు అషూరు వారి చేతిలో నాశనం ఒకట, లేదంటే అషూరు చెరలోనికి వెళ్ళిపోవట. 8వ అధ్యాయం 4వ వచనము, 17వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనము, 17వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు. ఇది సుమారుగా BC 722లో జరిగిందని చెప్తా ఉంటారు. మూడవది, యూదాపై అషూరు జరిపిన దాడి. యూదాపై అషూరు జరిపిన దాడి 8వ అధ్యాయము 7-8 వచనాలు. నాలుగవది, ఫిలిస్తీన్ల అణచివేత. ఫిలిస్తీన్ల అణచివేత 14వ అధ్యాయము 28 నుండి 32 వచనాలు. మోయాబు దోపిడి ఒకట 5వది. మోయాబు దోపిడి ఒకట 15-16 అధ్యాయాలు. ఆరవదిగా, అషూరు చేతిలో ఐగుప్తు మరియు ఇథియోపియా దేశాలు ఓటమి చెందుట. అషూరు చేతిలో ఐగుప్తు ఇథియోపియా దేశాల ఓటమి 20వ అధ్యాయము 4వ వచనం. తర్వాత అరేబియా దోపిడి ఒకట 21వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు. అరేబియా దోపిడి ఒకట 21వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు. తరువాత తూరు అణచివేతకు గురి ఒకట. తూరు అణచివేతకు గురి ఒకట 23వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు. తర్వాత అషూరు చేతిలో నుండి యెరూషలేమునకు కలిగిన విడుదల. అషూరు వారి చేతిలో నుండి యెరూషలేమునకు కలిగిన విడుదల 36వ అధ్యాయం. తరువాత హిజ్కియా జీవితానికి 15 సంవత్సరముల ఆయుష్ పొడిగింపు 38వ అధ్యాయము 5వ వచనం. హిజ్కియా జీవితానికి
15 సంవత్సరాల ఆయుష్ పొడిగింపు. 38వ అధ్యాయము 5వ వచనం. ఇంతవరకు యెషయా తను జీవించిన కాలంలోనే నెరవేరిన ప్రవచనాలు. తరువాత తదనంతరం నెరవేరినవి, అంటే యెషయా మరణించిన తర్వాత కొన్ని ప్రవచనాలు నెరవేరినాయి. అవి మనం చూసుకుంటాం. ఇప్పటి వరకు మనము తన జీవిత కాలంలో నెరవేరిని చూసాము. తదనంతరం అంటే యెషయా మరణించిన తర్వాత కూడా కొన్ని ప్రవచనాలు నెరవేరినాయి. ఆయన మరణించిన తర్వాత నెరవేరిన ప్రవచనాలు. బబులోనుకు యోధా చెరగా పోవుట, యోధా రాజ్యము బబులోనుకు చెరగా పోవుట. 39వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు. తర్వాత కోరేషు చేతిలో బబులోను ఓటమి చెందుట, అంటే కోరేషు బబులోను ఓడించుట. 46వ అధ్యాయము 11వ వచనం. తరువాత మాదీయులు ఎలామీయులు బబులోనుపై లేచుట. 13వ అధ్యాయము 17వ వచనము, 21వ అధ్యాయము 2వ వచనం. మాదీయులు ఎలామీయులు బబులోనుపై లేచుట 13వ అధ్యాయము 7వ వచనము, 21వ అధ్యాయము 2వ వచనం. తర్వాత తరతరముల వరకు బబులోను పాడుగా నుండుట. తరతరముల వరకు బబులోను పాడుగా నుంట. 13వ అధ్యాయము 21, 22 వచనాలు. కోరేషు నామ ప్రస్తావన 44వ అధ్యాయము 28వ వచనం. అదేవిధంగా 45వ అధ్యాయము 14వ వచనం. కోరేషు నామం ప్రస్తావన 44వ అధ్యాయము 28వ వచనం, 45వ అధ్యాయము 14వ వచనం. తరువాత కోరేషు యొక్క ప్రపంచ విజయం 41వ అధ్యాయము 23వ వచనం. కోరేషు యొక్క ప్రపంచ విజయం 41వ అధ్యాయము 23వ వచనం. కోరేషు బందీలను విడిపించుట. కోరేషు బందీలను విడిపించుట 45వ అధ్యాయము 13వ వచనం. తర్వాత కోరేషు యెరూషలేమును పునర్నిర్మించుట. కోరేషు యెరూషలేమును పునర్నిర్మించుట 45వ అధ్యాయము 13వ వచనం. తర్వాత ఇశ్రాయేలు పునరుద్ధరింపబడుట 48వ అధ్యాయము 20వ వచనం, 51వ అధ్యాయము 14వ వచనం. ఇశ్రాయేలు పునరుద్ధరింపబడుట అనే ప్రవచనాన్ని మనం 48వ అధ్యాయం 20వ వచనంలోను, 51వ అధ్యాయం 14వ వచనంలోను చూస్తాం. తర్వాత ఐగుప్తులో ఇశ్రాయేలీల మత ప్రవేశం. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు యొక్క మత ప్రవేశం 19వ అధ్యాయం 18 నుంచి 25 వచనాలు. ఎక్కడైతే ఐగుప్తులోనికి ఇశ్రాయేలీలు చెరగా వెళ్ళినారో అదే ఐగుప్తులోనికి ఇశ్రాయేల్ దేవుని గురించిన తెలియజేయబడట, లేదంటే ఇశ్రాయేలు మత ప్రవేశం 19వ అధ్యాయం 18 నుంచి 25వ వచనం వరకు. తర్వాత విశ్వమంతటిలో ఇశ్రాయేలు మత వ్యాప్తి 27వ అధ్యాయం 2 నుండి 6 వచనాలు. విశ్వమంతటిలో ఇశ్రాయేలు మత వ్యాప్తి 27వ అధ్యాయం నుంచి 27వ అధ్యాయం 2 నుంచి 6 వచనాలు. ఏదోము తరతరముల వరకు పాడుగా ఉండుట 34వ అధ్యాయము 5 నుంచి 17 వచనాలు. ఏదోము తరతరముల వరకు పాడుగా ఉండుట 34వ అధ్యాయము 5వ వచనం నుంచి 17 వచనాల వరకు. ఇంతవరకు మనము యెషయా తన యొక్క జీవించిన కాలంలోనే నెరవేరిన ప్రవచనాలను చూసాము. అదే విధముగా ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన ప్రవచించిన ప్రవచనాలు
నెరవేరటం చూసాం. అయితే ఈ యెషయా ఇంకా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి కూడా కొన్ని ప్రవచనాలు చెప్తూ వచ్చినాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి తెలియజేయబడిన ప్రవచనాలు, వాటిని మనం ఇప్పుడు చూస్తాం. మెస్సియాను గూర్చిన ప్రవచనాలు. 1, ఆయన రాకడ. మెస్సియా రాకడ 40 అధ్యాయము 3 నుండి 5 వచనాలు. రెండవది ఆయన కన్యకు జన్మించుట. ఆయన కన్యకు జన్మించుట 7వ అధ్యాయం 14 వచనం. మూడవది గలిలయలో చేయబోవు పరిచర్య. కన్యకు జన్మించుట 7వ అధ్యాయం 14 వచనము. గలిలయలో చేయబోవు పరిచర్య 9వ అధ్యాయం 1-2 వచనాలు. నాలుగవది ఆయన దైవత్వము మరియు నిత్య సింహాసనము 9వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం. ఐదవది ఆయన పొందిన శ్రమలను గూర్చి 53వ అధ్యాయం తెలియజేయబడుతుంది. యేసుక్రీస్తు పొందిన శ్రమలను గూర్చి 53వ అధ్యాయం. భక్తిహీనులతో కలిసి ఆయన మరణించుట 53వ అధ్యాయం 9వ వచనం. భక్తిహీనులతో కలిసి మరణించడం 53వ అధ్యాయం 9వ వచనం. తర్వాత 7వది ధనవంతులతో కలిసి పాతి పెట్టబోట 53వ అధ్యాయము 9వ వచనం. అది కూడా ఆయన పరిపాలన. 8వది ఆయన పరిపాలన యొక్క బలము మరియు మృదుత్వము. అంటే ఆయన పరిపాలన యొక్క బలము మరియు మృదుత్వము. ఆయన పరిపాలన ఎంత బలముగా ఉంటుందో, ఎంత మృదుత్వంగా ఉంటుందో తెలియజేస్తుంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 10-11 వచనాలు. ఆయన 9వది ఆయన న్యాయము మంచితనము. ఆయన న్యాయము మంచితనము 42వ అధ్యాయము 2-4 వచనాలు. అదేవిధంగా 7వ వచనం. ఆయన న్యాయము మంచితనము 42వ అధ్యాయము 2-4 వచనాలు. తర్వాత 7వ వచనం. ఆయన పాలన యందలి నీతి ఉపకారము. ఆయన పాలన యందలి నీతి ఉపకారం 32వ అధ్యాయము 1-8 వచనాలు మరియు 61వ అధ్యాయము 1-3 వచనాలు. 11వది అన్యజనులపై ఆయన అధికారం. అన్యజనులపై ఆయన అధికారము 2వ అధ్యాయము 2వ వచనము. 42వ అధ్యాయము 1వ వచనం. 12వది అనంతమైన ఆయన ప్రభావము 49వ అధ్యాయము 7వ వచనం. 49వ అధ్యాయము 7వ వచనం. 13వది ఆయన సృష్టికర్త. సర్వశక్తిత్వము, సర్వవ్యాపకము, సర్వజ్ఞత్వము, అసమానత్వము. 13వది ఆయన సృష్టికర్త. సర్వశక్తిత్వము, సర్వవ్యాపకము, సర్వజ్ఞత్వము, అసమానత్వము. 40వ అధ్యాయము 12-8 వచనాలు. 51వ అధ్యాయము 13వ వచనం. 14 ఆయన అవతారం. ఆయన అవతారం అంటే ఆయన అవతరించటం లేదంటే రావటం గురించి. 9వ అధ్యాయము 6వ వచనము. 7వ అధ్యాయము 14వ వచనం. 15వది ఆయన సాత్వికము. దేవుని యొక్క సాత్వికము 7వ అధ్యాయం 15వ వచనము. 9వ అధ్యాయము 1-2 వచనాలు. 11వ అధ్యాయము 1వ వచనము. 53వ అధ్యాయము 12వ వచనం. ఆయన సాత్వికము 7వ అధ్యాయం 15వ వచనము.
9వ అధ్యాయము 1-2 వచనాలు, 11వ అధ్యాయము 1వ వచనము, 53వ అధ్యాయము 1-2 వచనాలు. 16వది యెహోవా సేవకునిగా ఆయన ప్రత్యక్షత అభిషేకము. దేవుని సేవకునిగా ఆయన ప్రత్యక్షమవుట, ఆయన్ని అభిషేకించుట. 11వ అధ్యాయము 2వ వచనం. 17వది దయతో కూడిన ఆయన పరిచర్య. దయతో కూడిన ఆయన పరిచర్య. 42వ అధ్యాయము 3వ వచనం. తర్వాత 18వది ఆయన విధేయత, దేవుని యొక్క విధేయత. 50వ అధ్యాయము 3వ వచనం. 50వ అధ్యాయము 3వ వచనం. ఆయన సందేశం, దేవుని యొక్క సందేశం. 60వ అధ్యాయం 1-2 వచనాలు, అది లూకా సువార్తలో కూడా ఉంటుంది. 4వ అధ్యాయం 8, 18, 19 వచనాలు. ఆయన అద్భుతాలు 35వ అధ్యాయము 5-6 వచనాలు. ఆయన చేసిన అద్భుతాలు 35వ అధ్యాయము 5-6 వచనాలు. 21వది శ్రమలే ఆయన్ను హెచ్చింపుకు మార్గం. శ్రమలే ఆయన హెచ్చింపుకు మార్గం. 52వ అధ్యాయము 13-15 వచనాలు. 52వ అధ్యాయము 13-15 వచనాలు. తర్వాత యూదా జాతిచే ఆయన తిరస్కరణ. యూదా జాతిచే ఆయన తిరస్కరణ. 53వ అధ్యాయము 1-3 వచనాలు. తర్వాత 23వది ఆయన అవమానం. 53వ అధ్యాయం 4-6 వచనాలు. 53వ అధ్యాయము 4-6 వచనాలు. తర్వాత 24 ప్రత్యామ్నాయ మార్గము. 53వ అధ్యాయము 8 వచనాలు. 8వ వచనం ప్రత్యామ్నాయ మార్గం. 53వ అధ్యాయము 8వ వచనం. 25 ఆయన పునరుత్థానం. 53వ అధ్యాయము 10వ వచనం. ఆయన పునరుత్థానం. 53వ అధ్యాయము 10వ వచనం. 26 ఆయన ఆరోహణం. 52వ అధ్యాయము 13వ వచనం. 27 ఆయన సంతానం. 23వ అధ్యాయము 10వ వచనం. 28 ఆయన ప్రధాన యాజకత్వం. 23వ అధ్యాయము 12వ వచనం. ఆయన ప్రధాన యాజకత్వం. 23వ అధ్యాయము 12వ వచనం. ఆయన భవిష్యత్తు మహిమ. 59వ అధ్యాయము 20వ వచనం. ఆయన భవిష్యత్తు మహిమ. 29వ అధ్యాయము 50వ వచనం. ఇంతవరకు మెస్సియాను గూర్చిన ప్రవచనాలు. యెషయా యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రవచించిన ప్రవచనాలు ఈ 29 పాయింట్లు. అయితే యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఇంకా ఇందులో మీకు ఏమైనా యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలిస్తే, లేదంటే మీరు చదివేటప్పుడు ఇదిగో ఈ భాగంలో యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పబడింది అని ఉంటే మీరు కూడా వాటిని కలెక్ట్ చేసి కృపాజ్యోతి పంపితే నేను కూడా వాటిని మెన్షన్ చేసుకుంటా. ఎందుకంటే అన్నీ కలెక్ట్ చేయటం ఏ ఒక్కరి వాళ్ళు కూడా కాదు. మీకు కూడా యేసుక్రీస్తు ప్రభువుని గురించిన ప్రవచనం ఇదిగో ఇక్కడ ఉంది అని బైబిల్ చదివేటప్పుడు మీకు అనిపిస్తే వీటిని కూడా అమ్మాయి కృపాజ్యోతికి పంపిస్తే నేను కూడా వాటిని యాడ్ చేసుకుంటా. ఎందుకంటే మనము ఎంత చదివినా కూడా బైబిల్ అన్నది అనంత గని.
అమ్మాయి టైటిల్ పెట్టింది. అంటే ఆ గనిలో తవ్వుకున్న వాళ్ళకి తవ్వుకున్నంత వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు కూడా చదివినప్పుడు దేవుడు మీకు కనపరిచితే, ఇదిగో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అని గురించిన ప్రవచనం ఉంది అని మీకు తెలిస్తే దాన్ని కూడా అమ్మాయికి షేర్ చేయండి. నేను కూడా వాటిని తీసుకుని నేను కూడా యాడ్ చేసుకుంటా. ఓకే, ఇంతవరకు మనము మెస్సియాను గురించిన ప్రవచనాలు చూసాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనం లేవియా కాండంలో చూసినట్లుగా బలులు ఉన్నాయి. లేవియా కాండంలో మనము బలులు చూస్తాం. ఆ బలులు కూడా దృశ్య రూపంగా, అంటే ప్రత్యక్షంగా కాకపోయినా కూడా కొన్ని పరోక్షంగా ఇక్కడ ఒక 5 రకాలైన బలులు ఉన్నాయి యెషయా గ్రంథంలో. ఆ బలులను కూడా మనము ఇప్పుడు చూస్తాం. ఆ బలులు ఏంటంటే దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ బలి. ఈ బలులు కూడా యెషయా గ్రంథంలో చూపించబడ్డాయి. వాటిని కూడా మనము ఈ ఉదయకాలం చూస్తాము. చూసి మళ్ళా మనం ముందుకెళ్తాం. బలులు యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వచనం నుంచి 53వ అధ్యాయము 12వ వచనం వరకు. అంటే బలులు చూస్తే మనము లేవియా కాండంలోనే మనకు బలులు కనిపిస్తాయి. కానీ అవే బలులు యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా నెరవేర్చబడినాయో ఈ యెషయా గ్రంథంలో కూడా ఉన్నాయి. వాటిని కూడా మనము ఈ ఉదయకాలం చూస్తాము. మొదటిది 52వ అధ్యాయము 13 నుండి 17 వచనాలు. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు. ఆయన హృదయపూర్వకంగా బలైనాడు, ఆయన ఇష్టపూర్వకంగా బలవుతూ వచ్చినాడు. అది దహన బలిని తెలియజేస్తాము. హృదయపూర్వకంగా బలవటం అది దహన బలిని తెలియజేస్తాము. ఆ వచనాలు చూద్దాము మనం ఒకసారి. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 52వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు. ఆలకించుడి. నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగు విస్మయముందుదరో అలాగే అతడు అనేక జనులను చిలకరించును. రాజులను అతని చూచి నోరు మూసుకొనెదరు. తమకు తెలియజేయబడని సంగతులు వారు చూచెదరు, తాము వినిన దానిని గ్రహింతురు. అంటే ఇక్కడ ఆయన ఇష్టపూర్వకముగా బలి అవుతూ వచ్చినాడు. అంటే ఆయన హృదయపూర్వకంగా తను బలి అవటానికి సమర్పించుకున్నాడు. అది దహన బలిని తెలియజేస్తూ ఉంటుంది. మనకి జయప్రకాష్ సార్ చెప్పే ఉంటారు బలుల గురించి లేవియా కాండంలో. కాబట్టి అది దహన బలి గురించి తెలియజేస్తూ ఉంది. రెండవది 53వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. రెండవది 53వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. ఇది ఆయన సంపూర్ణ స్వభావాన్ని తెలియజేస్తుంది. చూడండి ఒకసారి 53వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. మేము తెలియని సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి ఆపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరించబడిన వాడును ఆయను. ఇంకా చదవమంటారయ్యా? ఆ వచనం కంప్లీట్ చేయండి. మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను, మనుషులు చూడనల్లని వాడు గాను ఉండెను.
అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. ఈ 3 వచనాల్లో ఆయన సంపూర్ణ బలిని తెలియజేస్తా ఉంది. ఆయన సంపూర్ణ స్వభావాన్ని తెలియజేస్తుంది. అంటే ఆయన దేవునికి ఏ విధముగా ఇష్టపూర్వకంగా తను అర్పించుకున్నాడు తెలియజేస్తా ఉంది. అది నైవేద్య బలిని తెలియజేస్తాం. అది నైవేద్య బలిని తెలియజేస్తామండి. మూడవది యెషయా గ్రంథం, ఇదే కంటిన్యూ వచనాలు 4 నుంచి 6 వరకు. 4వ వచనం నుంచి 6 వచనాలు. యెషయా గ్రంథం 53 అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనము అతనిని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. 6 వచనాలు, 4 నుంచి 6 వచనాలు. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనము ప్రతి వాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అంటే మన అందరి దోషాన్ని దేవుడు యేసు ప్రభు వారి మీద మోపినాడు. అంటే ఇక్కడ ఆయన తను ఇష్టపూర్వకంగా, అంటే మనల్ని సమాధాన పరచటానికి, ఆయన దేవునితో సమాధానం కలగజేయుటకు ఆయనే ప్రాయశ్చిత్తమైనాడు. అంటే మనల్ని దేవునితో సమాధానం పరచటానికి యేసుక్రీస్తు ప్రభువారు మనకు దేవునికి మధ్యగా వచ్చి ఆయన సమాధాన బలిని అర్పిస్తూ వచ్చినాడు. మన యొక్క పాపాలను బట్టి మనము నశింపవలసిన వారమే, మనకు బదులుగా మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారే సమాధాన బలిని అర్పిస్తూ వచ్చినాడు. అంటే ఇది మూడవదిగా ఏం తెలియజేస్తుందంటే సమాధాన బలిని తెలియజేస్తుంది. 4వదిగా 7వ వచనం నుంచి 9వ వచనం వరకు. 53వ అధ్యాయం 7వ వచనం. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరములో ఆ సంగతి ఆలోచించిన వారెవరు? ఇంకా చదవమంటారా? 9వ వచనం కూడా. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. చాలా, అంటే అతడు ఏ పాపము చేయలేదు, అతడు ఏ అన్యాయం చేయలేదు, అతని యందు ఏ కపటము లేదు. అయినా కూడా ఆయన నీ కొరకు నా కొరకు పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు. అంటే పాప పరిహారార్థం బలిగా నీవు నేను అర్పించవలసిన దాన్ని నీవు నేను అర్పింపబడవలసి ఉండగా, మనకు బదులుగా మన పాపాలని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి మీద వేసి ఆయన్ని బలిగా చేసినాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా దానికి ఇష్టపూర్వకంగా అంగీకరించినాడు, ఇష్టపూర్వకంగా లోబడుతూ వచ్చినాడు. మనం చూస్తాం, ఇస్సాకును బలి అర్పించడానికి అబ్రహాము మోరియా కొండ మీద తీసుకెళ్ళినప్పుడు ఇస్సాకు అయితే ఏ విధముగా ఇష్టపూర్వకంగా తాను తన తండ్రికి అప్పగించుకున్నాడు, అదే విధముగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీకు నాకు బదులుగా మనమందరము పాపము చేత సావవలసిన వారై ఉండగా, మన యొక్క పాపములను బట్టి మనకు శిక్ష రావాల్సి ఉండగా, ఆ పాపాలకన్నిటికీ పరిహరించడానికి గాను పాప పరిహారార్థ బలిగా యేసుక్రీస్తు ప్రభువారే బలిగా అర్పించబడినారు. తర్వాత 5వదిగా అపరాధ పరిహారార్థ బలి. ఇది 53వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు. అంటే ఈ 3 వచనాలు కూడా ఈ అపరాధ పరిహారార్థ బలిని తెలియజేస్తా ఉంది. చదవమ్మ ఒకసారి
10వ అధ్యాయం నుంచి అతని 10వ వచనం. నలుగగొట్టుటకు అతని యెహోవాకు ఇష్టమాయెను. యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చెయ్యవారిలో ఎంచబడిన వాడాయెను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. అంటే ఈ అధ్యాయంలో మనం చూస్తే మనకి లేవియా కాండంలో ఉన్న ఆ బలులన్నీ కూడా చాలా స్పష్టంగా కనపడతా ఉంటాయి. ఇక్కడ 5వది అపరాధ పరిహారార్థ బలి. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన బలి అయిన వానిగా మనము చూస్తూ ఉన్నాం. అంటే మనము పొందవలసిన పాపాలకై మనము శిక్ష అనుభవించాలి, మనము మరణించాలి. మరణించటం అంటే భౌతికంగా అందరూ మరణిస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారే నీ కొరకై నా కొరకై మన పాపముల కొరకై మన యొక్క పాపాలని తీసివేయుటకై యేసుక్రీస్తు వారే బలిగా అర్పింపబడింది మనము ఈ అధ్యాయం మొత్తంలో మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారే మన యొక్క పాపాలని ఆయనే బలిగా అర్పించాడు. ధర్మశాస్త్రము రాసిన వాడే ధర్మశాస్త్రంని నెరవేర్చవలెను. అంటే ఎవరైతే ధర్మశాస్త్రాన్ని రాసినారో అతనే నెరవేర్చాలి అని తెలియజేయబడినట్టుగా యేసుక్రీస్తు ప్రభువారే ఆ బలులన్నిటి కూడా బలిని అర్పించడానికి, ఆ బలులుగా అర్పింపబడటానికి ఆయన ఒక్కడు మాత్రమే యోగ్యుడు. మనము లేవే కాండంలో చూస్తే బలిని అర్పించే ఆ జంతువు ఎట్లా ఉండాలి ఏంటన్నది సార్ మనకు చాలా స్పష్టంగా తెలియజేసి ఉంటారు. అయితే బహుశా నాకు వీలు కుదరక నేను ఆ టైంలో జాయిన్ కాలేదు. అంటే బలిని అర్పించేటప్పుడు ఆ జంతువుని పరీక్షించాలి. అది ఏ విధమైన మడత కానీ, మచ్చ కానీ, డాగు కానీ, కుంటిది కానీ, గుడ్డిది కానీ ఏ విధమైనదిగా ఉంటుంది. ఆ విధముగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏ విధమైన పాపము కానీ, కపటము కానీ, లేదంటే ఏ విధమైన దోషము కానీ లేనివాడు యేసుక్రీస్తు ప్రభువారు బలిగా అర్పించబడినారు. ఈ యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువారిని ముందుగా చూచి, అంటే ముందుగా చూసిన వాడై దేవుని ద్వారా ఈ యొక్క అంటే ప్రజలందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు, వచ్చి ఈ విధముగా ప్రజలందరి పాపముల నిమిత్తము ఆయన బలి చేయబడతాడు. లేవే కాండంలో ఏవైతే తెలియజేయబడినావో అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువులో నెరవేర్చబడతాయి అని ప్రవచిస్తూ వచ్చినాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడకు ముందు 700 సంవత్సరాల ముందే ఆయన ప్రవచించిన ప్రవచనములు యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేరినట్లుగా మనం చూస్తాం. అంతే కదండి. మరి ఆయన మాత్రమే మనందరి కొరకు బలి అయినవాడు. ఆయన మాత్రమే బలి అవటానికి కూడా అర్హుడు. అంటే బలి అర్పించేటప్పుడు ఏ విధం మనం అనుకున్నట్టుగా ఏ విధమైన మడత దాన్ని పరీక్షిస్తారు. పరీక్షించిన తర్వాతనే దాన్ని ఆ జంతువుని బలి అర్పిస్తారు. ఆయన కూడా 33.5 సంవత్సరాలు మనుషులందరి చేత పరీక్షించబడుతూ వచ్చినాడు. మనుషులందరి చేత పరీక్షించబడుతూ వచ్చినాడు. ఆయన గురించి రాజులే సాక్ష్యం ఇచ్చినారు. ఈయన యందు ఏ కపటమును లేదు, ఈయన యందు ఏ దోషము లేదు, ఈయనలో శిక్షకు అర్హుడు కాదు అని తెలియజేస్తూ వస్తూనే ఆయన్ని బలికి అప్పగిస్తూ వచ్చినాడు. ఆయన చనిపోవటానికి ఏమాత్రము లేదంటే శిక్షించబడటానికి ఏమాత్రము యోగ్యుడు కాదు, ఈయన నిర్దోషి అని తెలియజేస్తూనే ఆయన మీద శిక్ష వేస్తూ వచ్చినారు.
అంటే ఇవన్నీ కూడా నెరవేర్చబడాలి. అంటే ఈ బలులు కూడా బలులు కానీ లేదంటే ప్రవచనాలు కానీ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నెరవేర్చబడాలి. ఏదైతే దేవుడు తన యొక్క సేవకుల ద్వారా తన యొక్క ప్రవక్తల ద్వారా తెలియజేస్తూ వచ్చినాడో అవన్నీ కూడా నెరవేర్చబడటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క బలులను తన యొక్క శరీరం మందు తన యొక్క జీవితం మందు నెరవేరుస్తూ వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు బలి అయినాడు. నీ కొరకు నా కొరకు బలి అయినాడు. ఈ బలి ఏదో లేవ్యకాండంలో చూస్తే ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ పాపానికి బలి అప్పటికి అర్పిస్తాడు. తిరిగి మరలా పాపం చేస్తే మరలా బలి అర్పించాల్సి వస్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అర్పించిన బలి సదాకాలం ఉంటుంది. మనము అర్పించే బలి అయితే అది మనము మరలా రెండవసారి పాపం చేసేంత వరకే ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అర్పించిన బలి సదాకాలము. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన దగ్గర నుండి తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అంటే తిరిగి రానయ్యున్నంత వరకు కూడా ఆ బలే సరిపోతుంది. ఆ విధంగా ఆయన తన శరీరం మందు బలిని అర్పిస్తూ వచ్చినాడు. ఆ బలుల ద్వారా మనకందరికి కూడా దేవుడు విడుదల కలగజేస్తూ వచ్చినాడు. అట్టి విడుదల పొందిన నీవు నేను మనము కూడా మరొకసారి ఏ విధమైన పాపం చేయకుండా ఏ విధమైన దోషాలు చేయకుండా మనము కడుక్కునే వారముగా ఉండాలి. మనము ప్రభు యొక్క బలను సమీపించడానికి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని తెలియజేయబడుతూ ఉంటాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని బలిగా అర్పించిన తర్వాత మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతట్లో చూస్తే కూడా మనము 23వ వచనం నుంచి 34వ వచనం వరకు కూడా మనము ప్రభు యొక్క రొట్టెలో ప్రభు యొక్క ద్రాక్షారసంలో పాలు పొందడం మనం చూస్తాము. అంటే మనము దేవుని యొద్దకు అంటే దేవుడు మన కొరకు అర్పించిన ఆ బలిని మనము చేయటానికి వచ్చినప్పుడు ఆయన రొట్టె ద్రాక్షారసంను మనము తినటానికి లేదంటే అది చేయడానికి మనం వచ్చినప్పుడు ఆయన మనల్ని తెలియజేసే విధానం చాలా స్పష్టముగా ఉంది. చూడండి, ఆ వచనాలను నేను చదువుతాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. 11వ అధ్యాయము 23వ వచనం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన. మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగటకే తిని త్రాగుతున్నాడు. అందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులయ్యున్నారు, చాలా మంది నిద్రించున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకున్న ఎడ్ల తీర్పు పొందకపోవుదము. మనము తీర్పు పొందిన ఎడ్ల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకొనియుండుడి. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణం కాకుండానట్లు ఎవడైనను, అంటే అక్కడ తిరిగి మళ్ళీ ఆయన చెప్పిన పాత కాంటెస్ట్లోకి వెళ్ళినాడు. ఒక్క నిమిషం అండి.
ఏదైతే అక్కడ జరుగుతూ వచ్చిన సంఘటనలు ఉన్నాయో ఆ భోజనం గురించి మళ్ళీ తిరిగి ఆ కాంటెస్ట్లోకి వెళ్ళినాడు. మనం చదువుకున్న ఈ భాగంలో ప్రభు తన యొక్క శరీరాన్ని గురించి తెలియజేస్తూ వచ్చినాడు. తను వెళ్ళిపోతూ మీరు దీనిని చేయుడి అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టెను ద్రాక్షారసాన్ని చేస్తూ రమ్మన్నారు. అక్కడికి మనం వచ్చినప్పుడు మనము ఏ విధముగా ఉండాలో రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకుంటూ వచ్చినప్పుడు మనము ఏ విధముగా మనము పరీక్షించుకోవాలో, మనల్ని పరీక్షించేది ఎవరో కాదు, మనల్ని మనమే స్వపరీక్ష చేసుకోవాలి. ఆ విధంగా స్వపరీక్ష చేసుకుని ప్రభు యొక్క రాకడ కొరకు మనము సిద్ధపడాలి అని దేవుడు తన యొక్క దాసుడైన పౌలు గారి ద్వారా మనకు ఈ లేఖలో మెన్షన్ చేయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేర్చబడిన ఆ బలులు మన కొరకే, అంటే నూతన నిబంధనలో ఉన్న నీ కొరకు నా కొరకు ఆయన సాదృశ్యంగా ఉంచి వెళ్ళిన. మనము మత్తయి సువార్త 6వ అధ్యాయం చూస్తే ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయంలోకి వెళ్తే ఓ 60వ వచనం నుంచి ఉంటుంది. ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకునేది. యేసు తన శిష్యులు దీని గూర్చి సనుకుంటున్నారని తనకు తానే ఎరిగి వాయితేట్లేదు. దీని వలన మీరు అభ్యంతరపడుతున్నారా? అయితే మనిషి కుమారుడు మునుపు ఉన్న చోటుకు ఎక్కుటకు మీరు చూచిన ఎడల ఏమందులు? ఆత్మయే జీవింపచేస్తున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము. అంటే ఇది యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరాన్ని తినమని అన్న మాటను గురించి ఇక్కడ చాలా మంది అభ్యంతర పెడతారు. అంటే 66వ వచనంలో ఉంటుంది ఆ మాట. ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడింపలేదు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, నా శరీరం తిని నా రక్తంను తాగుడి అని. అంటే నా శరీరం తిని నా రక్తం తాగమంటే వీళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే ఇది చాలా కఠినమైన మాట, ఇది నర మాంసాన్ని భక్షిస్తున్నట్లుగా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది ఆత్మీయంగా తెలియజేస్తూ వచ్చినాడు. తను త్వరలో తను చనిపోతాడని, చనిపోయిన తర్వాత తన యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఆ యొక్క రొట్టెను, ఆ యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఆ ద్రాక్షారసాన్ని సేవించాలని ప్రభువారు తెలియజేస్తూ వచ్చినాడు. అయితే దీని గురించి కొంతమంది అభ్యంతరపడ్డారు. 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడూ ఆయన్ను వెంబడింపలేదు. ఈ రోజుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారిని చూసి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఏదో లోకపరమైన భౌతికపరమైన మేళ్లు వస్తున్నాయని అనేక మంది ఆయన్ను వెంబడించే వారిగా ఉన్నారు. అనేక మంది భౌతికమైన మేళ్ల కోసం యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించే వారిగా ఉన్నారు. వెంబడించి ఆయన వల్ల భౌతికపరమైన మేలులు రావని గ్రహించిన తర్వాత ఆయన భౌతికపరమైన మేలు మాత్రమే కాదు, అంతకు మించి ఆత్మ సంబంధమైన మేలులను మనకు ఇవ్వటానికి వచ్చింది. కాబట్టి వాటిని వారు గ్రహించలేక అనేక మంది తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ వచ్చినారు. బైబిల్ అంతటిలో కూడా చాలా వెరీ వెరీ బ్యాడ్ స్టేట్మెంట్ అన్నమాట. 666 666 6వ అధ్యాయము 66వ వచనం. దిస్ ఈస్ ద వెరీ బ్యాడ్ స్టేట్మెంట్ ఇన్ ద బైబిల్. 666 ఈ ముద్ర కూడా సరిపోతుంది అనమాట. 6వ అధ్యాయము 66వ వచనము. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడింపలేదు. మనము అలాగున ఉండకుందుము గాక. కాబట్టి ఆయన్ను వెంబడించే వారు ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఆ బలులకు సంబంధించి గాను మన కొరకు ఆయన బలి అయినాడని గ్రహించి మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడేవారే కాదు. ఈ యొక్క యెషయా గ్రంథం కూడా మనకు తెలియజేసేది అది. మన యొక్క పాపములను మనం విడిచి మన యొక్క దోషాలను మనం విడిస్తే మనము రక్షించబడతాం. పాపానికి శిక్ష,
పాపానికి శిక్ష తప్పనిసరిగా వస్తుంది. అది ఎవరైనా సరే అనుభవించాల్సిందే. అయితే ఎవరైతే ఆ పాపముల నుంచి విడుదల పొందుతారో, నేను పాపిని అని గ్రహించగలుగుతారో వారిని దేవుడు రక్షిస్తాడు. వారిని దేవుడు రక్షిస్తాడు. ఎవరైతే ఆ పాపాల్లో నేను ఈ తప్పు చేశానని దేవుని దగ్గర క్షమాపణ పొందుతారో అనేక మంది ఆ విధంగా రక్షించబడుతూ వచ్చినారు. కాబట్టి మనము రక్షించబడినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ విధంగా మన యొక్క జీవితం ఉంటుంది, ఏ విధంగా మనము లోకానికి వేరుగా జీవిస్తున్నాము. రక్షణ లేని వారు రక్షించబడాలి. రక్షించబడిన వారు క్రీస్తు యొక్క రాకడ కొరకు సిద్ధపడాలి. మన యొక్క జీవితం మొత్తం కూడా రక్షించబడిన నాటి నుండి క్రీస్తు యొక్క రాకడ కొరకు సిద్ధపడటం అంటమే క్రైస్తవ జీవితం. మనకి ఒక ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తెలియజేయాలనుకుంటున్నాను. భౌతికంగా మనం చూస్తే సపోజ్ ఒక మన దేశాన్ని మిలిటరీ వాళ్ళు చుట్టూ ఉండి ప్రహరీగా కాపలా కాస్తూ ఉంటారు. మిలిటరీ మన దేశాన్ని రక్షిస్తూ ఉంటుంది. బోర్డర్లో ఉండి వారు కుటుంబానికి లేదంటే బంధువులకి అందరికి కూడా దూరంగా ఉండి కాపాడుతూ ఉంటారు. అయితే మిలిటరీలో చేరిన తర్వాత వారికి కొంతకాలం ట్రైనింగ్ ఇస్తారు. కొంతకాలం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వారిని ఏదో ఒక పోస్ట్లో పెడతారు. వారి యొక్క ముందు అప్లై చేసుకున్న దాన్ని బట్టి కానీ లేదంటే ఏ విధంగా కానీ ఏదో ఒక ప్రదేశంలో వాళ్ళని ఉంచి అక్కడ వాళ్ళని కాపలా పెడతా ఉంటారు. వాళ్ళ మీద కొంత అధికారులు ఉంటారు. ఈ విధంగా ఉంటా ఉంటుంది. అయితే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళి తన యొక్క డ్యూటీలో అక్కడ ఉండటం మాత్రమే కాదు, తన యొక్క శరీరాన్ని ప్రతిరోజు కూడా సిద్ధపరచుకుంటూ ఉండాలి. అంటే కొంతకాలం చేసి మన శరీరం తత్వం ఎట్లా ఉంటుందంటే, మనము ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నాం అనుకోండి, శరీరం ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. మనం కొంతకాలం చేసిన తర్వాత ఆ పని ఆపివేసామనుకో శరీరం మళ్ళీ యథాస్థాయికి వచ్చి స్ట్రక్ అయిపోతుంది. మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా ఇది కొనసాగిస్తాను. ఆ విధంగా స్ట్రక్ అయిపోతుంది. ఆ విధంగా స్ట్రక్ అవ్వకుండా ఉండటం కోసమని మిలిటరీ వాళ్ళకి వాళ్ళు జీవించినంతకాలం తను ఏ కేటర్లో ఉన్నా కూడా వ్యాయామం చేస్తూనే ఉండాలి. చేస్తూ ఉంటేనే కదా మరి తను ఎక్కడికన్నా పరిగెత్తాలన్నా లేదంటే దూకాలన్నా ఎక్కడి నుంచి అన్నా ఏది చెయ్యాలన్నా కూడా శరీరం సహకరించాలి. నేను ఈ మాట అంటున్నందుకు నన్ను క్షమించాలి. ఆ వ్యవస్థలో అయితే అట్లా ఉంటుంది. పోలీస్ వ్యవస్థలో కూడా ట్రైనింగ్ ఉంటుంది. పోలీసులకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఏదైనా ఒక పోస్ట్లో పెట్టిన తర్వాత ఇక ట్రైనింగ్ అనేది ఉండదు. ఇక్కడ డ్యూటీ సరిపోతుంది, కానీ తను శరీరాన్ని వంచటానికి లేదంటే వ్యాయామం చేసి వంచుకుని దాన్ని సిద్ధపరచడానికి ఉండదు. మనం చూస్తాం. అందుకే వారి యొక్క బాడీ లాంగ్వేజ్ చూస్తే 9వ నెల 10వ నెలకు వచ్చిన స్త్రీలాగా ఉంటారు. అంటే ఈ మాట అన్నందుకు క్షమించాలి, మీరేమనుకోవద్దు. వాస్తవం తెలియజేస్తున్నాను. కానీ మనం ఎవరిని కూడా మిలిటరీ వాళ్ళని అలా చూడలేం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా సిద్ధపడుతూ ఉంటారు. అంటే తన యొక్క ఎక్కడికన్నా పరిగెత్తాలన్నా శత్రువు వస్తున్నాడు ఎదుర్కోవాలంటే తన యొక్క శరీరం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ఆ విధంగా తన యొక్క శరీరాన్ని సిద్ధపరచుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ పోలీసులు వచ్చేవారికి వారి యొక్క శరీరాన్ని సిద్ధపరచుకునేది ఉండదు. తన శరీరంలో ఆ ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటుంది. ఆ విధముగా ఉండకుండా వాళ్ళు కూడా తమ యొక్క శరీరాన్ని ఎక్సర్సైజ్ చేసి తన యొక్క శరీరాన్ని ఆ యొక్క ఉద్యోగంలో ఉంటూ తన శరీరాన్ని కూడా సిద్ధపరచుకుంటూ ఉండాలి పని కొరకు. అదే మన యొక్క క్రైస్తవ జీవితానికి అన్వయించుకుంటే మన యొక్క జీవితంలో మనము రక్షించబడిన నాటి నుండి నేటి వరకు కూడా మన యొక్క జీవితాంతం వరకు కూడా మనము మన యొక్క జీవితాన్ని ఆత్మీయముగా మనము క్రీస్తు యొక్క రాకడ కొరకు సిద్ధపరచుకుంటూ ఉండాలి. అంటే మన సిద్ధపాటు ఏంటి? వాళ్ళ యొక్క సిద్ధపాటు ఏంటి? శారీరకమైన సిద్ధపాటు. మన సిద్ధపాటు ఆత్మీయమైన సిద్ధపాటు. ఆత్మీయముగా మనము ప్రార్థన చేయాలి.
దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, సువార్త చెప్పాలి, అనేక మందిని దేవుని కొరకు సిద్ధపరుస్తూ ఉండాలి, అనేక మందిని దేవుని కొరకు బలపరుస్తూ ఉండాలి. ఆ విధంగా మన యొక్క ఆత్మీయమైన జీవితం ముందుకు కొనసాగించేదిగా మనము ఉండాలి. ఎప్పుడైతే రక్షణ పొందిన నాట మనకు ఎంత దేవుని గురించిన ఆసక్తి ఉన్నదో, అంటే రక్షణ పొందిన నాడు దేవుని గురించి మనకు ఎంత ఆసక్తి ఉందో ఆ ఆసక్తి అంతకంతకు అభివృద్ధి చెందాలి. సపోజు ఉద్యోగస్తులు ఉంటారు. ఉద్యోగస్తులు మొదట చేరిన ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యారు అనుకోండి, అక్కడి నుంచి తను ఉద్యోగం చేస్తున్నప్పుడు ప్రమోషన్స్ ఉంటాయి. అంటే తన యొక్క ఉద్యోగానికి సంబంధించి తన అనుభవం గురించి కానీ, తన యొక్క టాలెంట్ను, తను చేసే తనలో ఉన్న ఆ ఆసక్తిని గమనిస్తూ పై అధికారులు వీళ్ళని ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా తమ యొక్క ఉద్యోగాల్లో ఉన్న స్థాయి నుంచి అత్యున్నతమైన స్థాయికి ఎదుగుతూ ఉంటారు. కానీ క్రైస్తవ జీవితంలోకి వచ్చేవారికి ఆ స్థాయి ఎలా అవుతుందంటే ప్రమోషన్స్ పోయి డిమోషన్ అంటే డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ పోయి డిక్రీజ్ అవుతుంది. ఉన్న ఆసక్తి తగ్గిపోతూ ఉంది. రక్షించబడిన నాడు దేవుని ఎడల ఏదైనా చేయటానికి సిద్ధపడుతున్నారు. కానీ రాను రాను కొంతమంది యొక్క జీవితాలను చూస్తే రక్షించబడిన కొత్తలో వారికొండ ఆస్తుల్ని అమ్మేసినారు, దేవునికి సమర్పిస్తూ వచ్చినారు. వారికొండ ఆస్తుల్ని అమ్మేసి దేవుని యొక్క మందిరాలు కడటానికి, దేవుని యొక్క ప్రజల అవసరాల్లో సహాయం చేయడానికి తమ యొక్క ఆస్తుల్ని వెచ్చించి ఆ విధముగా దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు సిద్ధపడుతూ ఉన్నారు. కానీ రాను రాను భక్తిలో ఎదుగుతూ వచ్చినప్పుడు పేతురు పత్రికలో చెప్పబడినట్టుగా కుక్క తన వాంతికి తిరిగినట్లు అన్న విధముగా క్రైస్తవులు బయటకు వచ్చి నేను చెప్పట్లేదు, రక్షించబడిన వారు తిరిగి మరలా ఆ మొదటి స్థాయికి వస్తున్నారు. మనము అననీయ సప్పీరాలను చూస్తాం అపోస్తుల కార్యాల్లో. వారు ఏం చేశారు? ఇతరులందరూ కూడా తమ యొక్క ఆస్తిని అమ్మి దైవజనుల యొక్క పాదాల దగ్గర పెడతా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఆస్తిని ఎవరెవరికి వారి యొక్క అక్కర్ల కొద్ది పంచి పెడతా ఉంటారు. అయితే అననీయ సప్పీరాలు కూడా ఇద్దరు ఏకీభవించి తమ యొక్క ఆస్తిని అమ్మి కొంత భాగం తీసుకొచ్చి దేవుని యొక్క పాదాల దగ్గర పెడతారు, దైవజనుల పాదాల యొక్క. కానీ దైవజనులకి తెలియదా అంటే తెలుసు, దేవుడు తెలియజేస్తాడు. దేవుడు తెలియజేయాలి అంటే దేవునికి మనము దగ్గర సంబంధం కలిగి ఉండాలి. మనము లోకేచ్ఛని విడిచిపెట్టి దేవునితో మనము సమయం గడుపుతూ ఉంటే దేవుడు యొక్క ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనకి తెలియజేస్తాడు. కాబట్టి ఏ విధముగా ఈ లోకములో మొదట ఉండిన ప్రేమను మర్చిపోతా ఉన్నారు, అటువంటి ప్రేమను మర్చిపోకుండా ఉండాలంటే క్రైస్తవునికి ప్రాధాన్యమైంది, ముఖ్యమైంది దేవుని యొక్క వాక్యాన్ని చదవటం, ప్రార్థన చేయటం, దైవజనులతో సహవాసం చేయటం, దేవుని యొక్క ప్రజలతో సహవాసం కలిగి ఉంటాం. ఈ విధముగా మనము సహవాసాన్ని కలిగి ఉంటే మనము లోకం నుండి వేరు చేయబడినాం. లోకం నుంచి వేరు చేయబడి తిరిగి మరలా లోకంలోకి వెళ్తే మన స్థితి ఎంత హీనమైపోతుందో మనం చూసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ మళ్ళీ నేను సబ్జెక్ట్లో నుంచి బయటకు వస్తున్నానని అనుకోవద్దు. మనము క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలి, మన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. అక్కడతో మాత్రమే మనము ఆగిపోయే వారంగా మనం ఉండకూడదు. మన యొక్క జీవితం మొదటైతే ఏ విధముగా ప్రారంభించబడిందో దానిలో అంతకంతకు అభివృద్ధి చెందాలి. సపోజ్ ఒక చెట్టుని మనం పెట్టామనుకోండి, ఆ చెట్టుని పెట్టినప్పటి నుండి సంవత్సరం తిరిగిన తర్వాత కూడా ఆ చెట్టు అదే విధముగా ఉంటే మనకేమన్నా ప్రయోజనం ఉంటుందా? ఆ చెట్టు వల్ల మనకేమన్నా ప్రయోజనం ఉంటుందా? అది పెరగాలి. పెరుగుతూ ఉంటే చూసి మనం సంతోషిస్తాం, పర్వాలేదు ఈ చెట్టు పెట్టాము, పెట్టేందుకు ఎదుగుతుంది, తర్వాత ఫలాలు ఇచ్చిద్ది అన్న సంతోషం ఉంటుంది. చెట్టుని దేవుడు పెట్టినాడు మన ద్వారా.
మనలో ఆ చెట్టుని పెట్టినాడు. ఆ పెట్టిన చెట్టు ఏం చేయాలంటే అభివృద్ధి చెందాలి, ఆ చెట్టు ఎదగాలి, ఆత్మ ఫలాలని ఇవ్వాలి. అప్పుడు దేవుడు మనం చూసి సంతోషిస్తాడు. ఒకవేళ మనము ఎప్పుడైతే రక్షించబడిన నాటి నుండి ఇంకా పెరగకుండా తగ్గిపోతా ఉన్నామో దేవునికి ఏ విధమైన సంతోషం ఉండదు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈ బైబిల్లోని 66 పుస్తకాలను ధ్యానించే ఈ క్రమంలో మనం మన యొక్క ఆత్మీయ జీవితానికి ఈ 66 పుస్తకాలు మనకు దోహదపడతాయి. అవి మాత్రమే కాక మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రార్థనలో మనము బలపరుచుకోవాలి. వాక్య ధ్యానంలో, దేవుని యొక్క వాక్యాన్ని చదవటంలో. దైవజనులు భక్సింగ్ గారు ఎవరినైనా కలిసినప్పుడు ఒక మాట అడుగుతూ ఉండేవాళ్ళంట. అంటే రక్షించబడిన వాడిని, రక్షణ లేని వాడిని కాదండి, రక్షించబడిన వాడిని ఒక మాట అడుగుతూ ఉండేవాళ్ళంట. ఆర్ యు రీడ్ బైబిల్ టుడే? అంటే దేవుని యొక్క వాక్యాన్ని నీవు చదివినావా? అంటే మనము బంధువులు, రక్త సంబంధికులు కనపడినప్పుడు బాగుండారా అని ఏ విధంగా మాట్లాడతామో అదే విధంగా విశ్వాసులైన వారు, రక్షించబడిన వారు, దేవునిలో వచ్చిన వారిని కలిసినప్పుడు ఆయన అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఆర్ యు రీడ్ బైబిల్ టుడే? బైబిల్ని చదివినావా? అంటే దేవుడు ఆయన ద్వారా అనేక మందిని బైబిల్ చదవటానికి సిద్ధపరచు వచ్చినాడు. ఆయన యొక్క జీవితంలో ఒకానొక టైంలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో బైబిల్లే ఖాళీ అయిపోయినాయి అంట. బైబిల్ మొత్తం ఖాళీ అయిపోయినాయి అంట. మేము బైబిల్ అందించలేమని బైబిల్ సొసైటీ వారే చేతులు ఎత్తేసారంట. అంటే దేవుని యొక్క వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో, అంత అంటే ప్రాధాన్యత ఇవ్వబట్టే దేవుడు వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎంత స్థాయికి హెచ్చించినాడు. అయితే తర్వాత జరిగే పరిస్థితులు అవన్నీ మనకు అనవసరమైనవి. అయితే బైబిల్ని మన వంతుగా మనం ఎంత చదువుతున్నాం, మన వంతుగా మనం ఎంత చదువుతున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎంతగా ధ్యానిస్తున్నాం, దేవునితో మనము ఎంత సమయాన్ని గడుపుతున్నాం. మనము ప్రతిదినం కూడా బేరీజ్ వేసుకోవాలి. బేరీజ్ వేసుకుని ఆ విధంగా మన యొక్క జీవితాన్ని ఇంకా ముందుకు కొనసాగాలి. యెషయా అయితే ఒకప్పుడు ఒక సామాన్యమైన వ్యక్తిగానే ఉన్నాడు. కానీ మనము 6వ అధ్యాయంలో చూస్తాం, నేను దేవుని యొక్క ప్రత్యక్షతను చూసిన తర్వాత యెషయా నేను ఎవరిని పంపుదును, నా నిమిత్తం ఎవరిని పంపుదును అంటే నేనున్నానని యెషయా ముందుకు వచ్చినట్లుగా. అంటే యెషయా దేవుని యొక్క దర్శనాన్ని చూడక ముందే ఆయనలో దేవుని గురించిన ఆసక్తి ఉంది. యెషయా దేవుని యొక్క ప్రత్యక్షతను చూడక ముందే దేవుని యొక్క ఆ ఆసక్తి తనలో ఉంది. తనలో దేవుని యొక్క ఆసక్తి ఉంది కాబట్టి చూడంగానే లోబడుతూ వచ్చినాడు. ఒకవేళ తనలో ఆసక్తి లేదనుకో, అప్పుడే చూస్తే తన యొక్క హృదయాన్ని ఒకవేళ దేవుడికి ఇచ్చినా కూడా ఏమి జరగటానికైనా ఒకవేళ ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే వెనక జారిపోయేవాడు. కానీ దేవుని గురించిన ఆసక్తి తన హృదయంలో బలముగా నాటుకొని ఉంది కాబట్టి తను దేవుని కొరకై నేను వెళ్తాను అన్నాడు. నేను వెళ్తానని ఆయన సిద్ధపడ్డాడు. ఆయన రాజవంశంలో నుంచి వచ్చినాడు. ఒకవేళ అవకాశం ఉంటే రాజు కూడా వారికి ఉండే అవకాశాలు, వాళ్ళకు ఉండే ఫెసిలిటీస్ సామాన్యమైనవి కాదు. కానీ ఈ ప్రవక్తలకి అన్ని రకాల అవకాశాలు ఉండవు. అంటే ఆయన రాజభోగం అనుభవించదగిన అర్హత కలిగిన వాడు భౌతికంగా. కానీ అవన్నీ కూడా దేవుని కొరకు విడిచిపెట్టినాడు. అవన్నీ దేవుని కొరకు విడిచిపెట్టి దేవుని యొక్క పరిచర్య చేయటానికి బయటకు వచ్చేసినాడు. నీవు నేను మనం కూడా మనకున్న తలాంతులను బట్టి, మనకున్న వెసులుబాటును బట్టి మాత్రమే మనము దేవుని యొక్క పని చేస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం. అట్లా కాదు, దేవుడు కోరిన విధానంలో చేయాలి. ఎందుకంటే దేవునిని మనం అడిగితే ఆయన ఏం చేయాలో చాలా స్పష్టంగా తెలియజేస్తాడు, చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. కాబట్టి మన యొక్క పని, మనం ఏ పని చేసినా, ఏ పరిచర్య చేసినా కూడా దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. దేవునికి ఇష్టమైనదిగా ఉండాలంటే మనలో దేవుని యొక్క వాక్యం ఉండాలి. ఆ దేవుని యొక్క వాక్యమే మనల్ని బలపరుస్తుంది, దేవుని కొరకు మనల్ని సిద్ధపరుస్తుంది. మనము ఏ విధంగా మన యొక్క జీవితానికి అన్వయించుకుంటే ఆ విధముగా మన యొక్క జీవితం ఫలభరితంగా మారుతుంది.
అనేక మందికి బైబిల్ ద్వారా అనేక మంది ఆశీర్వాదం పొందుతూ వచ్చినారు. అనేక మంది ఎడ్యుకేషన్లో కూడా కొంతమందికి బైబిలే దోహదపడింది. ఇంకా చూస్తే బైబిల్లో నుంచి అనేక మంది బైబిల్ను చదివి చాలా ఇన్వెన్షన్స్ అంటే కొన్ని వస్తువులను కనుగొన్నవారుగా కూడా ఉన్నారు. అంటే వాటికన్నిటికీ ఆధారం బైబిలే మూలాధారమై ఉంది. అంటే అమ్మాయి పెట్టిన పోస్ట్ నాకు చాలా ఒక అంటే బైబిల్ గని అని ఉంది కదా, ఆ బైబిల్ గనిని మనం ఎంత తవ్వుకుంటే ఎంత తవ్వుకున్న వాళ్ళకి తవ్వుకున్నంత వస్తూ ఉంటుంది. కాబట్టి మనము కూడా ఆ బైబిల్ ట్రెజర్ ఆ గనిని మనం తవ్విన కొలది దేవుడు మన యొక్క ఆత్మీయ అంతస్తులను అంతకంతకు ఎదిగింపజేసేవాడుగా దేవుడు ఉంటాడు. కాబట్టి ఈ ఉదయకాలం ఇంతవరకు మనము యెషయా గ్రంథంలోని కొన్ని భాగాలను మనము ధ్యానం చేస్తూ వచ్చినాము. మిగిలిన భాగాన్ని సాయంత్రం ధ్యానం చేద్దాము. ఏమైనా మీకు డౌట్లున్నా, ఏమైనా అనుమానాలున్నా అవి కృపాజ్యోతికి మెసేజ్ పెట్టండి. వాటిని మీ డౌట్ని మన యొక్క సమయం కొలది వీలైతే కొన్ని అంటే పుస్తకం అవజేసిన తర్వాత డౌట్స్లోకి వెళ్దాం. మీరు పెట్టండి, మీ డౌట్స్ ఏమైనా ఉంటే వాటిని తర్వాత అయినా సరే క్లారిఫై చేసుకుని ఇంకా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఈ యొక్క కాన్ఫరెన్స్లో పాల్గొన్న వారందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన ఈ కృపాజ్యోతి అండ్ టీం వారందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభాభివందనాలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మీ యొక్క సమయాన్ని వెచ్చించి ఇంతవరకు నాకు అర్థమయ్యే విధానంలో వాక్యం యొక్క విశిష్టతని మా అందరికీ తెలియజేసినందుకు దేవుని నామం బట్టి మీ అందరికీ వందనాలు, మీకు ప్రత్యేకమైన వందనాలు. ఓకే, ఈ సమయంలో ఈవినింగ్ కూడా మనకి ఇదే సెషన్ ఉంటుందండి. యెషయా గ్రంథ ధ్యానమే ఉంటుంది. కాబట్టి మీకున్నటువంటి సందేహాలు ఏమన్నా ఉంటే దయచేసి మీరు మాకు పంపించండి. అదే సమయంలో మీకు ఇప్పుడే ఒక పాస్కోడ్ పెట్టాను, ఒకసారి మీరు చూడండి. మీకు ఒక లింక్ షేర్ చేస్తాను నేను గ్రూప్లో. ఆ లింక్ యూజ్ చేసి మీరు ఆ పాస్కోడ్తో ఆ క్విజ్ అటెంప్ట్ చేయండి. ఈ 2 minutes క్విజ్ అనేది ఆ లింక్ మీకు పెట్టాను, ఒకసారి మీరు చూడండి. అదేవిధంగా టాస్క్, ఈరోజు మీకు ఇచ్చిన టాస్క్ ఇందాక చెప్తా ఉన్నప్పుడు పాస్టర్ గారు చెప్పారు కదా, అంటే ప్రవచనాలు, యెషయా చెప్పినటువంటి ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో మెస్సైక్ ప్రాఫెసీస్ అన్ని, వాటన్నిటిని కూడా లిస్ట్ అవుట్ చేసి మనకి చాలా ప్రవచనాలు ఇచ్చారు. అవి కాకుండా మీకు ఇంకా ఏమైనా దొరికితే నాకు చెప్పండి అని అన్నారు. సో ఇదే మనం టాస్క్గా తీసుకుందాము. మీరు వాక్యం చదవండి, యెషయా గ్రంథాన్ని ధ్యానం చేయండి. దీంట్లో సార్ చెప్పినటువంటి పాయింట్స్ కాకుండా ఇంకా ఏమన్నా పాయింట్స్ మీకు ఉన్నాయి అంటే ఇది కూడా ప్రాఫెసీయే అని మీకు అనిపిస్తే కనుక అవి లిస్ట్ అవుట్ చేసి మీరు ఈవినింగ్ క్లాస్ లోపు మీరు సబ్మిట్ చేయొచ్చు. మీరు పంపించండి, దాన్ని బట్టి పాస్టర్ గారికి సెండ్ చేద్దాము. ఇది మనం టాస్క్గా తీసుకుందాము. అండ్ క్విజ్ వచ్చేసరికి మీకు పాస్కోడ్ మళ్ళొకసారి పెడుతున్నాను చూడండి, 518795 518795. ఓకే, పాస్కోడ్ తీసుకున్నారు కదా, అది లింక్ ఓపెన్ అయ్యిందా?